So, shall we start? Ready? Yes. సో కంపెనీస్ యాక్ట్ మనకి కొంత డిలే అవుతుంది, బట్ రిమైనింగ్ యాక్ట్స్ అన్ని చాలా త్వరగా అయిపోతాయి. బికాస్ రిమైనింగ్ యాక్ట్స్ అంతా కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఒకటే టాపిక్, ఒకటే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ క్లియర్ చేసేసుకొని వాటి రిలేటెడ్ ప్రొవిజన్స్ నేర్చేసుకుంటే అయిపోయినట్లే. బట్ కంపెనీస్ యాక్ట్లో ఏంటంటే మనకి కంపారిటివ్లీ సిలబస్ కూడా ఎక్కువే, కంపారిటివ్లీ సెక్షన్స్, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రొవిజన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కొంత టైం పడుతుంది అంతే. సో ఒక్కసారి కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ యాక్ట్ చాలా త్వరగా అయిపోతాయి. ఓకేనా? పర్ఫెక్ట్. సో వీఆర్ స్టార్టెడ్ విత్ ద షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ స్టార్ట్ చేసాం. సో అందులో రైట్స్ ఇష్యూ ఎలా ఇవ్వాలి, ఏంటి కండిషన్స్ ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత బోనస్ ఇష్యూ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు, ఎందులో నుంచి ఇస్తారు, సోర్సెస్ ఆఫ్ బోనస్ ఇష్యూ కూడా డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే సో బోనస్ ఇష్యూ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ సమ్ ఫార్మాలిటీస్, కొన్ని ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి. సో ఫార్మాలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ ఫార్మాలిటీ కంపల్సరీగా ఆర్టికల్స్ ఏదైతే ఉందో ఆర్టికల్స్ ఆథరైజేషన్ ఉండాలి. ఆర్టికల్స్ ఆథరైజేషన్ లేకపోతే ఆర్టికల్స్ని అమెండ్ చేయండి. ఆర్టికల్స్ని అమెండ్ చేయాలి అంటే ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి చెప్పండి. ఈ క్వశ్చన్ అని కాదు, ఎక్కడైనా సరే ఆర్టికల్స్ని అమెండ్ చేయాలి అంటే కంపల్సరీగా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. బికాస్ మెంబర్స్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేసింది ఎందుకు, దేన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేశారు, ఎంఓఏ ఏఓఏ ఏదైతే మనకి ఇచ్చారో అవన్నీ చెక్ చేసి ఓకే వీళ్ళ ఆబ్జెక్టివ్ ఇదా, వీళ్ళు ఇలా చేస్తారా, వీళ్ళ రూల్స్ ఇవా, వీళ్ళ రెగ్యులేషన్స్ ఇవా, అవన్నీ చెక్ చేసుకొని మెంబర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ అమెండ్ చేసేసుకుంటామంటే మెంబర్స్ అందరూ సైలెంట్గా ఉంటారు కదా. దట్స్ వై స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయించాలి. స్పెషల్ రెజల్యూషన్ అంటే ఎంతమంది మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి, 3/4. ఓకేనా? ఆర్డినరీ రెజల్యూషన్ అంటే మెజారిటీ 50% కంటే ఎక్కువ వస్తే ఆర్డినరీ రెజల్యూషన్ ఈజ్ ఎనఫ్. బట్ ఇక్కడ మనకి స్పెషల్ రెజల్యూషన్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో ఆర్టికల్స్ అమెండ్ చేయించాలి. చూడండి, జాగ్రత్తగా వినండి. అండర్లైన్స్ కావాలంటే అండర్లైన్స్ చేసుకోండి. సో కంపల్సరీగా మీకు రివిజన్లో కంపల్సరీగా యూస్ఫుల్ అవుతాయి. సో బోనస్ షేర్స్ కెన్ బి రికమెండెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఫస్ట్ బోనస్ అసలు ఇద్దామా లేదా అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేస్తారు. ఆ తర్వాత షేర్ హోల్డర్స్ ఆర్డినరీ రిజల్యూషన్ జనరల్ మీటింగ్ పాస్ చేసి షేర్ హోల్డర్స్ విల్ అప్రూవ్ దట్ డెసిషన్. అదవుతుందా? ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓకే మనం బోనస్ ఇచ్చేద్దాం, మన దగ్గర ఎలాగో రిజర్వ్స్ చాలా ఉన్నాయి కదా, ఆ రిజర్వ్స్ని క్యాపిటలైజ్ చేద్దాం, రిజర్వ్స్ తీసుకెళ్ళి క్యాపిటల్లో యాడ్ చేద్దాం. సో అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ రిజల్యూషన్ పాస్ చేసుకొని దే విల్ డిసైడ్. వాళ్ళ డెసిషన్ ఏదైతే డిసైడ్ తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని సో మనం ఏంటంటే నెక్స్ట్ జనరల్ మీటింగ్లో మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి సో ఇలా బోర్డు రిజల్యూషన్లో మేము బోనస్ ఇద్దాం అనుకున్నాం, మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేస్తే చాలు, ఇట్ విల్ బి ఎనఫ్. స్పెషల్ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేయమన్నాం, ఆర్టికల్స్ని అమెండ్ చేయాలంటే. ఆర్టికల్స్లో అసలు మనం బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తామని ఆర్టికల్స్లో మనం రాయలేదు. సో ఇప్పుడు మనం ఆర్టికల్స్ని అమెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే వీ కెన్ గివ్ ద బోనస్ ఇష్యూ అని ఆర్టికల్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆర్టికల్స్ చేంజ్ చేద్దాం అనుకుంటే స్పెషల్ రెజల్యూషన్ నీడెడ్. అర్థమవుతుందా? బట్ బోనస్ ఇష్యూ ఇవ్వాలా లేదా అనేది యాక్సెప్టా రిజెక్టా చేయడానికి మెంబర్స్ దగ్గర ఆర్డినరీ రెజల్యూషన్ తీసుకుంటే చాలు, స్పెషల్ రెజల్యూషన్ అవసరం లేదు. క్లియరా? పర్ఫెక్టా? ఎస్. సో బోనస్ ఇష్యూ ఇద్దాం అనుకుంటే కంపల్సరీగా ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ డిఫాల్టెడ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే అదర్ డెట్ సెక్యూరిటీస్ ఏదన్నా తీసుకుని ఉంటే అవి పే చేయడంలో డిఫాల్ట్ అయ్యి ఉండకూడదు. అర్థమవుతుందా? ఫిక్స్డ్ డిపాజిట్స్ పే చేయలేదు, పర్ మంత్కి ఇంత ఫిక్స్డ్గా కొంత పే చేయాలి, బ్యాంకుకి పే చేయాలి, ఒక 1 lakh రూపీస్ పే చేయాలి, ఆ 1 lakh రూపీస్ పే చేయట్లేదు, ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద డెట్సే సరిగా పే చేయలేకపోతున్నారు. సో ఎందుకు మీరు ఫ్రీ రిజర్వ్స్ అన్ని తీసుకెళ్ళి క్యాపిటలైజ్ చేయాలనుకుంటున్నారు? అదవుందా? రిజర్వ్స్లో నుంచి యూస్ చేయొద్దు. సో ఏదన్నా డెట్స్ డిఫాల్ట్స్ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఇష్యూ ద బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో సేమ్ నాట్ డిఫాల్టెడ్. ఏదైనా ఎంప్లాయీస్ రిలేటెడ్గా స్కీమ్స్ ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్ డిస్కస్ చేసామా? ప్రావిడెంట్ ఫండ్లో ఏంటి, ఎంప్లాయర్ కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. అలాగే గ్రాట్యుటీ పేమెంట్స్ ఉన్నాయి, గ్రాట్యుటీ పేమెంట్ చేయాలి. ఎంప్లాయీస్ వచ్చి గ్రాట్యుటీ అడుగుతున్నారు, గ్రాట్యుటీ ఇవ్వట్లేదు మనం. సో ఇలాగ ఎంప్లాయీ స్కీమ్స్ ఏదైనా ఉంటే ఎంప్లాయీ స్కీమ్స్ పే చేసేటప్పుడు కూడా వీఆర్ డిఫాల్టెడ్, కంపెనీ వాజ్ ఇన్ డిఫాల్ట్.
సో ఆ డిఫాల్ట్స్ పెట్టుకొని మీరు బోనస్ ఇష్యూ ఇవ్వద్దు. ఫస్ట్ అవి ఉంటే అవి క్లియర్ చేసుకోండి, ఆ తర్వాత యూ కెన్ కమ్ ఫర్ ద బోనస్ ఇష్యూ. సో ఆ తర్వాత బోనస్ కెన్ బి ఓన్లీ ఆన్ ఫుల్లీ పెయిడ్ షేర్స్. ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ మీద మాత్రమే బోనస్ ఇవ్వగలం. మన దగ్గర షేర్ హోల్డర్స్ 1 lakh షేర్ హోల్డర్స్ ఉన్నారు. అందులో 70,000 షేర్ హోల్డర్స్ మాత్రమే ఫుల్గా పేమెంట్ ఇచ్చేసారు మనకి. ఫేస్ వాల్యూ 10 రూపీస్ అంటే 10 రూపీస్ ఎంతమంది ఇచ్చారంటే 70,000 మెంబర్సే ఇచ్చారు. ఇంకొక 30,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే పెయిడ్ ఓన్లీ 8 రూపీస్. ఫేస్ వాల్యూ 10 రూపీస్, 8 రూపీస్ పే చేశారు, ఇంకా 2 రూపీస్ పే చేయాలి. అలాంటి వాళ్ళకి బోనస్ ఇవ్వద్దు. ఫుల్గా పేమెంట్ ఎవరైతే షేర్స్ ఫేస్ వాల్యూ ఇచ్చేసారో ఆ షేర్ హోల్డర్స్కి మాత్రమే బోనస్ ఇష్యూ ఇవ్వండి. క్లియర్? అర్థమవుతుందా? సింపుల్. డివిడెంట్ ప్లేస్లో బోనస్ ఇవ్వద్దు. డివిడెంట్ ఇద్దాం అనుకున్నాం, అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ మనం డివిడెంట్ ఇస్తాం కదా, సో డివిడెంట్ ఇస్తున్నాం, సో డివిడెంట్ బదులు మేము బోనస్ ఇష్యూ ఇద్దాం. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇన్ ప్లేస్ ఆఫ్ డివిడెంట్ యూ కెన్ నాట్ ఇష్యూ ద బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అనేది డిఫరెంట్ ఇష్యూ చేస్తున్నప్పుడు అవి డిఫరెంట్గా ఇవ్వండి, కానీ డివిడెంట్ ప్లేస్లో అది ఇస్తున్నాం అని చెప్పడానికి ఛాన్స్ లేదు. సో కంపెనీ మస్ట్ సాటిస్ఫై సచ్ అదర్ కండిషన్స్. సో ఇక ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. సో ఒక్కసారి మనం బోనస్ ఇష్యూ ఇస్తామని రికమెండేషన్ తీసుకున్నాం, రికమెండ్ చేసాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మెంబర్స్ దగ్గర చెప్పారు ఇలా బోనస్ ఇష్యూ మేము ఇద్దాం అనుకుంటున్నామని. సో ఒకసారి అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రాబ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి రావడానికి ఛాన్స్ లేదు, కంపల్సరీగా బోనస్ ఇష్యూ చేయాల్సిందే. అర్థమవుతుందా? కెనాట్ బి విత్డ్రాన్. క్లియర్? రైట్ ఇష్యూస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, తర్వాత బోనస్ ఇష్యూ ఏంటో డిస్కస్ చేసాం. ఓకేనా? చెప్పండి. బోనస్ ఇష్యూ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేయాలి? సోర్సెస్ చెప్పండి గట్టిగా. సిఆర్ఆర్, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. అర్థమవుతుందా? బోనస్ ఇష్యూకి మనం కన్సిడరేషన్ ఏం తీసుకుంటాం? బోనస్ ఇష్యూ, షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, బోనస్గా కొంతమంది ఎంప్లాయీస్కి ఇస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం? కన్సిడరేషన్ ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఎనీ కన్సిడరేషన్? దెర్ ఈజ్ నో కన్సిడరేషన్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం మనం. బోనస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం షేర్స్ అనేది మన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇవ్వడాన్ని బోనస్ అంటాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి 1 రూపీ కూడా మనం కలెక్ట్ చేయం. వీఆర్ గివింగ్ అవుట్ ఆఫ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ రిజర్వ్స్లో నుంచి వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం. అర్థమవుతుందా? దట్స్ ఇట్. దట్ ఈస్ బోనస్ ఇష్యూ. ఆ తర్వాత ఫార్మాలిటీస్ ఇప్పుడే డిస్కస్ చేసాం. బోనస్ ఇష్యూ చేయాలంటే ఫార్మాలిటీస్ అండి. ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలి, స్పెషల్ రెజల్యూషన్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదైనా డిఫాల్ట్స్ ఉంటే అప్పుడు ఇవ్వకూడదు మనం. ఎంప్లాయీస్కి స్కీమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ స్కీమ్స్లో ఏదైనా పేమెంట్స్ ఇవ్వాలి, ఆ పేమెంట్స్ ఇవ్వకుండా బోనస్ ఇవ్వచ్చా అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పర్మిటెడ్. డివిడెంట్ ప్లేస్లో బోనస్ ఇవ్వచ్చా? నాట్ పర్మిటెడ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మాలిటీస్ ఫర్ గివింగ్ ద బోనస్ ఇవ్వడానికి ఈ ఫార్మాలిటీస్ అన్ని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. క్లియర్? అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ వన్, బైబ్యాక్ మీనింగ్ బైబ్యాక్. మనం సేల్ చేసింది మనమే పర్చేజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. కరెక్ట్. బైబ్యాక్ అంటే మనం ఆల్రెడీ షేర్స్ ఇష్యూ చేసాం, మళ్ళీ వాటిని మనమే పర్చేజ్ చేస్తున్నాం. షేర్ హోల్డర్స్కి షేర్స్ ఇచ్చేసాం, ఇదిగోండి సార్ షేర్స్ తీసుకోండి, మా కంపెనీ షేర్స్ అమౌంట్ ఇవ్వండి, తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? మా షేర్స్ మాకు ఇవ్వండి, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. బైబ్యాక్ చేయాల్సిన అవసరం ఏంటి? లిక్విడ్ క్యాష్ ఎక్కువ ఉంది కంపెనీలో. అసలు షేర్స్ ఎందుకు ఇష్యూ చేశారు కంపెనీస్ షేర్స్ ఇష్యూ ఎందుకు చేస్తారు? అమౌంట్ అవసరం, ఫండ్స్ అవసరం వాళ్ళకి. కంపెనీ హ్యాస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కంపెనీ షేర్స్ ఇష్యూ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు పబ్లిక్ నుంచి. ఇప్పుడు ఏంటంటే కంపెనీలో చాలా క్యాష్ లిక్విడ్గా పడింది, చాలా ఎక్కువ క్యాష్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకుముందు లోన్ లాగా తీసుకున్నారు కదా, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు కదా, ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మీ షేర్స్ మీరు తీసుకోండి. క్యాష్ ఎక్కువగా ఉన్నప్పుడు వై టు వేస్ట్? ఆల్రెడీ క్యాష్ లేనప్పుడు తీసుకున్నారు, క్యాష్ ఉన్నప్పుడు ఇచ్చేసి మీ అమౌంట్ మీరు తీసేసుకోండి. ఫస్ట్ పాయింట్ చూడండి. టు యూజ్ ది ఐడియల్ క్యాష్ టు ఇంప్రూవ్ ద ఈపీఎస్. ఐడియల్ క్యాష్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఐడియల్ క్యాష్ ఇచ్చేసి ఆ షేర్స్ మళ్ళీ బైబ్యాక్ చేసేసుకోండి. బైబ్యాక్ చేసేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఈపీఎస్ విల్ ఇంక్రీజ్, ఎర్నింగ్ పర్ షేర్ విల్ ఇంక్రీజ్. రెగ్యులర్ క్లాసెస్లో మనం ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం ఈపీఎస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఎర్నింగ్ పర్ షేర్, అఫ్ కోర్స్ మనకి ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ అంటే టోటల్ నెట్వర్త్ 100 lakhs అనుకోండి,
100 lakhs ఇస్ ద టోటల్ నెట్వర్త్ ఈజ్ 100 lakhs. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మన దగ్గర 10 lakhs షేర్స్ ఉన్నాయి, 10 lakhs షేర్స్ ఉన్నాయి. పర్ షేర్కి మనకి ఏంటంటే 1 రూపీ, 100 డివైడెడ్ బై 10 అంటే 10 రూపీస్ ఇస్ ద ఈపీఎస్, 10 రూపీస్ ఇస్ ద ఈపీఎస్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఆ షేర్స్ని ఏం చేస్తున్నాం, మనం బైబ్యాక్ చేసేస్తున్నాం. 10 lakhs షేర్స్లో నుంచి 2 lakhs బైబ్యాక్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో 8 lakhs ఉన్నాయి. సో 100 నెట్వర్త్ 100 lakhs డివైడెడ్ బై 8 lakhs అంటే మనకి ఎంత వస్తుంది, సంథింగ్ ఈపీఎస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందాకలో 10 వచ్చింది, ఇప్పుడు 12 13 వస్తుంది ఈపీఎస్. అంటే ఎర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఎర్నింగ్ పర్ షేర్ ఇంక్రీజ్ అయిందంటే ఇన్వెస్టర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు. ఓకే, వీళ్ళకి ఈపీఎస్ చాలా ఇంక్రీజ్ అయింది, సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ కంపెనీలో. దే విల్ అట్రాక్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీ. అర్థమవుతుందా? సో మనం ఏంటంటే బైబ్యాక్ ఎందుకు చేస్తామంటే ఐడియల్ క్యాష్ యూటిలైజ్ చేసేసుకొని మన యొక్క షేర్స్, మన యొక్క ఈపీఎస్ని ఇంక్రీజ్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే డైల్యూటెడ్ కంట్రోల్ని డైల్యూట్ అంటే టు కాన్సన్ట్రేట్ ద డైల్యూటెడ్ కంట్రోల్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈక్విటీ షేర్స్ అనేది ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తాం ఫుల్గా. కంట్రోల్ అనేది ఎలా పడితే అలా వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి దగ్గర 10,000, ఒకరి దగ్గర 5,000, ఒకరి దగ్గర 2,000, ఒకరి దగ్గర 1,000. సో ప్రాపర్ కంట్రోల్ ఎవరి దగ్గర లేదు, షేర్స్ డైల్యూట్ అయిపోయాయి. సో మనం ఏంటంటే కొంత షేర్స్ అనేది కట్ చేయడం వల్ల సో ప్రాపర్గా కంట్రోలింగ్ అథారిటీ అనేది మనం ప్రాపర్గా ఫిక్స్ చేయొచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర మెజారిటీ షేర్స్ ఉన్నాయి, వీళ్ళకి 20% కంట్రోల్ ఉంది, వీళ్ళకి 20%, వీళ్ళకి 10%, మన దగ్గర రిమైనింగ్ 40% ఉంది. సో అలా కంట్రోల్ని మనం డైల్యూట్ చేసిన కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ని కూడా మనం ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ టు ద షేర్ హోల్డర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫాలింగ్ ప్రైజెస్. షేర్స్ యొక్క ప్రైస్ డిక్రీజ్ అయిపోతుంది, షేర్ ప్రైస్ డిక్రీజ్ అయిపోతుంది. షేర్ ప్రైస్ ఏంటంటే 2000లో ఉంది, 1500కి పడిపోయింది. ఓకేనా? కంపెనీ ఏమీ చేయకపోతే 1500 నుంచి 1000 కూడా పడిపోతుంది. అర్థమవుతుందా? సో అలాంటి టైమ్స్లో కంపెనీ యొక్క షేర్ ప్రైస్ డిక్రీజ్ అవుతున్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే బైబ్యాక్ చేస్తారు. 1500కి ఉన్న షేర్స్ని 3000కి పర్చేస్ చేస్తారు. కంపెనీస్ యాక్చువల్గా షేర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2000, దాని యొక్క షేర్ వాల్యూనే 2000 నుంచి 1500కి పడిపోయింది షేర్ వాల్యూ. అలా డిక్రీజ్ అయిపోతుందని తెలిసినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళే బైబ్యాక్ చేస్తారు, 3000 రూపీస్కి బైబ్యాక్ చేస్తారు. అప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ ఏమనుకుంటారు, అదేంటి 2000 వాల్యూ ఆఫ్ ది షేర్ 1500కి పడిపోయింది, 1500ది 3000కి ఎలా పర్చేస్ చేస్తున్నారు కంపెనీ? పర్చేస్ చేస్తున్నారంటే కంపెనీ ఎందుకు పర్చేస్ చేస్తుంది? బికాస్ ఆ యొక్క షేర్ యొక్క పొటెన్షియల్ 3000 ఉంది. కంపెనీ ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని సో ఇన్ ఫ్యూచర్ కంపెనీ యొక్క షేర్ 3000కి వెళ్ళిపోతుందని తెలుసుకొని కంపెనీ విల్ బై బ్యాక్ ఫర్ 3000. సో అలా 3000కి పర్చేస్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఒక డౌట్ వస్తుంది, అదేంటి కంపెనీ 3000 పెట్టి బైబ్యాక్ చేస్తుందంటే కంపెనీ యొక్క షేర్స్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో బెటర్ టు నాట్ సేల్ చేయకుండా మన దగ్గర హోల్డ్ చేసుకుందాం. సో అలా హోల్డ్ చేసుకున్నప్పుడు ప్రైజ్ ఆ యొక్క షేర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవ్వకుండా మళ్ళీ అగైన్ నార్మల్ లెవెల్కి వస్తుంది. సో అలా ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేయడానికి కూడా మనం బైబ్యాక్ అనేది చేస్తాం. అర్థమవుతుందా? ఆ తర్వాత టు ఇంక్రీజ్ ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ టు రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ టేక్ ఓవర్. ప్రమోటర్స్ యొక్క కంట్రోల్ ఇంక్రీజ్ చేయడానికి ప్రమోటర్స్ యొక్క పవర్ అనేది జస్ట్ లైక్ ఏంటంటే హోల్డింగ్ ఏదైతే ఉందో షేర్ హోల్డింగ్, ఆ షేర్ హోల్డింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి కూడా బైబ్యాక్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసాం, బట్ రివిజన్లో అవన్నీ అంత అవసరం లేదు, మెయిన్ పాయింట్ మీకు అర్థమైతే చాలు. సో మనకేంటంటే ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ అంటే బైబ్యాక్ చేసేస్తున్నాం మనం, బయట పబ్లిక్లో ఏదైతే చేస్తున్నాయో అవి బైబ్యాక్ చేసేస్తాం, ఆటోమేటిక్గా ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ బయట పబ్లిక్లో 100 lakhs టోటల్గా 100 lakhs షేర్స్ ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs మనవి, 60 lakhs పబ్లిక్వి. ఆ 60 lakhsలో మనం ఒక 20% షేర్స్ అనేది బైబ్యాక్ చేస్తాం, 20 lakhs వెళ్ళిపోయాయి. ఇక రిమైనింగ్ మ్యాక్సిమంలో మనకు మిగిలితే ఏంటంటే ఒక 40 lakhs ఉంటాయి. సో ఆ 40 lakhs మన 40 lakhs చూసుకుంటే మనకి 50% కంట్రోలింగ్ అనేది ప్రమోటర్స్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అలా ప్రమోటర్స్ కూడా షేర్ హోల్డింగ్ రావడానికి కూడా బైబ్యాక్ అనేది చేస్తారు. ఓకేనా? ఇవన్నీ బైబ్యాక్ రీజన్స్. సో ఐడియల్ క్యాష్ని యూటిలైజ్ చేసుకోవడానికి, డైల్యూటెడ్ కంట్రోల్ని కాన్సన్ట్రేట్ చేయడానికి, కాన్ఫిడెన్స్ టు ద షేర్ హోల్డర్స్కి ఫాలింగ్ ప్రైజెస్ తగ్గిపోతున్నాయి, ప్రైజెస్ పడిపోతున్నాయి, మన కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ పడిపోతుంటే సో మనమే వెళ్ళి ఏం చేస్తామంటే కంపెనీనే వెళ్ళి ఏం చేస్తారంటే ఆ యొక్క షేర్స్ అన్ని బైబ్యాక్ చేసుకుంటారు ఎట్ హయ్యర్ ప్రైజెస్. టీసీఎస్ విల్ డూ లైక్ దిస్ ఓన్లీ. టీసీఎస్ ఇలాగే చేస్తారు. ఏంటి, షేర్స్ పడిపోతున్నాయని తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళే బైబ్యాక్ చేసుకుంటూ ఉంటారు హయ్యర్ ప్రైజెస్కి. సో అప్పుడు రిమైనింగ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా షాక్ అవుతారు, అదేంటి వీళ్ళు ఇలా బైబ్యాక్ చేస్తున్నారంటే మనం ఇప్పుడు సేల్ చేయడం కరెక్ట్ కాదు,
సో కొంత వెయిట్ చేద్దాం ప్రైజెస్ పెరుగుతాయేమోనని సేల్ చేయడం ఆపేస్తారు, ఆటోమేటిక్ మళ్ళీ ప్రైస్ స్టేబుల్ అయిపోతుంది. ఇవన్నీ స్ట్రాటజీస్, కంపెనీస్ యూస్ చేసే స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. ఆ స్ట్రాటజీస్లో బైబ్యాక్ ఒక పార్ట్. అదవుతుందా? సింపుల్. సో బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం, బైబ్యాక్ చేయాలి అంటే ప్రీ బైబ్యాక్ కొన్ని ఫార్మాలిటీస్ మనం ఫాలో అవ్వాలి. ప్రీ బైబ్యాక్ చేయడానికి ముందుగానే మనం ఏంటంటే ప్రీ బైబ్యాక్ ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి. అండర్ సెక్షన్ 68 రెడ్ విత్ రూల్స్, కంపెనీస్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ రూల్స్. ప్రీ బైబ్యాక్ ఫార్మాలిటీస్ ఏంటి? ప్రీ బైబ్యాక్ ఫార్మాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ ఆథరైజేషన్ ఉండాలి. ఆర్టికల్స్లో బైబ్యాక్ చేయొచ్చు అని పర్మిషన్ ఉండాలి. ఆర్టికల్స్లో పర్మిషన్ లేదా, ఫస్ట్ గో అండ్ గెట్ ద పర్మిషన్ బై పాసింగ్ స్పెషల్ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్. ఎగ్జామ్లో రాయాలి మీరు కంపల్సరీ ఇవన్నీ. బై పాసింగ్ ఎస్ఆర్ ఇన్ జిఎం. ఓకేనా? బికాస్ ఆర్టికల్స్ వాజ్ నాట్ ఆథరైజ్డ్. ఆర్టికల్స్లో ఏంటంటే ఆథరైజేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఆథరైజేషన్ తీసుకోండి. సో ఎస్ఆర్ ఇన్ జిఎం బైబ్యాక్ ఒకవేళ 10% ఆఫ్ ది పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్, దెన్ మామూలుగా ఏంటంటే ఎస్ఆర్ ఇన్ జిఎం పాస్ చేయాలి. బైబ్యాక్ చేయాలి అంటే మెంబర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, స్పెషల్ రెజల్యూషన్ తీసుకోవాలి ఇన్ జనరల్ మీటింగ్. బట్ అప్ టు 10% ఆఫ్ ది పేడప్ షేర్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ అంటే మాత్రం జస్ట్ బోర్డ్ రెజల్యూషన్ ఈజ్ ఎనఫ్. 10% మనం బైబ్యాక్ చేస్తుంది అంటే ఎంత అంటే పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ని కంబైన్ చేసినా కానీ అందులో 10% మనం బైబ్యాక్ చేస్తున్నాం అంటే మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేసి దే కెన్ బైబ్యాక్. ఓకేనా? మ్యాక్సిమం బైబ్యాక్ కెనాట్ ఎగ్జిట్ 25%. సో ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఒకవేళ ఓపెన్ మార్కెట్లో చేస్తే 15%. సో మనం ఎప్పుడైనా సరే బైబ్యాక్ చేసిన తర్వాత ఒక కండిషన్ ఉంది, రేషియో మెయింటైన్ చేయాలి. రేషియో ఏంటంటే మనకి సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్కి పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ కెనాట్ ఎగ్జిడ్ 2:1 రేషియో. 2:1 రేషియో అంటే ఫర్ ఎవ్రీ 1 ఈక్విటీ, 1% ఆఫ్ ఈక్విటీకి మ్యాక్సిమం 2 times కంటే డెట్ అనేది ఉండకూడదు. అదవుతుందా? 2:1 డెట్ ఈక్విటీ రేషియో అంటాం దీన్నే, మీకు ఎఫ్ఎంలో వస్తుంది గ్రూప్ 2లో. డెట్ ఈక్విటీ రేషియో అంటే మనం ఈక్విటీ ఎంతైతే ఉందో ఆ ఈక్విటీకి మ్యాక్సిమం డెట్ ఎంత మెయింటైన్ చేయాలి, మ్యాక్సిమం 2 times కంటే ఎక్కువ మెయింటైన్ చేయకూడదు. అదవుతుందా? అంటే మనం బైబ్యాక్ చేసేటప్పుడు కూడా అవి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బైబ్యాక్ చేస్తున్నాం అంటే మన ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గిపోతుంది కదా. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గిపోతే రేషియో చేంజ్ అయిపోతుంది. సో ఆ రేషియో చేంజ్ అవ్వకుండా ఉండాలంటే సో ప్రాపర్గా బైబ్యాక్ చేసుకోండి. ఎంతవరకు మీరు బైబ్యాక్ చేయగలరో అంతవరకే చేయండి. అర్థమవుతుందా? బేసిక్ కండిషన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ డెట్స్ వచ్చేసరికి మన దగ్గర 200 lakhs ఉన్నాయి. ఓకేనా? డెట్ వాజ్ 200 lakhs. సో ఈక్విటీ వచ్చేసరికి 100 lakhs. సో ఇప్పుడు ఇవి ఏ రేషియోలో ఉన్నట్టు, డెట్ అండ్ ఈక్విటీ ఏ రేషియోలో ఉన్నట్లు? 2:1 రేషియోలో ఉన్నాయి. 2:1 రేషియోలో డెట్ అండ్ ఈక్విటీ ఉంది. అంటే ఈక్విటీ 100 lakhs ఉంటే మ్యాక్సిమం డెట్ 200 lakhs కంటే ఎక్కువ ఉండకూడదని మనం చెప్తున్నాం. సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ డెట్స్ కలిపి మ్యాక్సిమంలో 200 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అని మనం ప్రొవిజన్లో చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నారు, బైబ్యాక్ చేద్దాం అనుకుని వెళ్ళి ఒకవేళ ఈ టోటల్ షేర్ ఈక్విటీ క్యాపిటల్లో ఒక 20 lakhs బైబ్యాక్ చేస్తారు. ఇప్పుడు 20 lakhs బైబ్యాక్ చేసేసారంటే మీ ఈక్విటీ క్యాపిటల్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 20 lakhs బైబ్యాక్ చేస్తారంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఓన్లీ 80 lakhs ఉంటుంది. సో ఇప్పుడు 80 lakhsకి దీనికి కంపేర్ చేయండి, రేషియో ఎంత ఉంటుంది? అప్పుడు చేంజ్ అయిపోతుంది రేషియో వాజ్ చేంజ్డ్. అంటే డెట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా అయితే 80 lakhsకి మనకి డెట్ ఎంత ఉండాలి? 1:2 అంటే 160 lakhs ఉండాలి. అర్థమవుతుందా? 80 lakhsకి 160 lakhs డెట్ ఉండాలి. బట్ ఇప్పుడు 200 lakhs అయింది. దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ అండర్ ద యాక్ట్. సో దట్స్ వై బైబ్యాక్ చేసేటప్పుడు సో ఇది 2:1 రేషియోలో ఉంటుందా లేదా చెక్ చేసుకుంటూ బైబ్యాక్ చేసుకోండి. 2:1 కంటే ఎక్సీడ్ అయిపోయిందా, బైబ్యాక్ నాట్ పాసిబుల్. అర్థమవుతుందా? మ్యాక్సిమం 2:1% ఉన్నంత వరకు బైబ్యాక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ వీ హ్యావ్ 200 lakhs ఉంది మన దగ్గర. సో మనం 120 lakhs ఈక్విటీ ఉంది. 200 lakhs ఇస్ ద డెట్, ఈక్విటీ వచ్చేసరికి 120 lakhs ఉంది. సో మ్యాక్సిమం మనం ఎంత బైబ్యాక్ చేయొచ్చు? 20 lakhs బైబ్యాక్ చేయొచ్చు, అంతే కదా.
20 lakhs బైబ్యాక్ చేయగలం, ఇంకా అంతకంటే ఎక్కువ బైబ్యాక్ చేస్తే 2:1 రేషియో డిస్టర్బ్ అయిపోతుంది. కరెక్టా? సో దట్స్ వై బైబ్యాక్ చేసేటప్పుడు 2:1 రేషియోలో డెట్ ఈక్విటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద ప్రీ రిక్వజిట్. అర్థమవుతుందా? పర్ఫెక్ట్. సో బైబ్యాక్ కెన్ బి డన్ ఓన్లీ ఆన్ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్. ఆఫ్ కోర్స్ బైబ్యాక్ చేయాలంటే పార్ట్లీ పేడ్ అప్ షేర్స్కి ఎలా చేస్తాం? ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ మీద మాత్రమే మనం బైబ్యాక్ చేయగలం. సో బైబ్యాక్ చేస్తున్నారు అంటే మీరు బైబ్యాక్ చేస్తున్నారంటే కంపల్సరీగా మీరు సాల్వెంట్, సో సాల్వెన్సీ మీకు అంటే యు ఆర్ నాట్ ఇన్సాల్వెంట్ అని కంపల్సరీగా ఏంటంటే ప్రాపర్ సిగ్నేచర్స్ తీసుకొని ROCకి సబ్మిట్ చేయాలి. జస్ట్ లైక్ మేమంతా కూడా సాల్వెన్సీలోనే ఉన్నాం. సో వీఆర్ ఆల్ సాల్వెన్సీ. సో మాకు ఫినాన్షియల్ స్ట్రెంత్ కూడా ఉంది. సో ఫినాన్షియల్గా మేము వీఆర్ గుడ్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ద బైబ్యాక్ అని ROCకి సబ్మిట్ చేయాలి. దట్స్ ఇట్. ఇవన్నీ కూడా ఏంటి? ప్రీ బైబ్యాక్ ఫార్మాలిటీస్. పోస్ట్ బైబ్యాక్ ఫార్మాలిటీస్. బైబ్యాక్ చేసిన తర్వాత కూడా వీ హ్యావ్ సమ్ ఫార్మాలిటీస్. సో బైబ్యాక్ చేసిన తర్వాత ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. బైబ్యాక్ రిలేటెడ్గా ఎన్ని షేర్స్ బైబ్యాక్ చేశారు, ఎలాంటి ఎవరెవరి దగ్గర మీరు షేర్స్ అనేది తీసుకున్నారు, అవన్నీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత సేమ్ రిటర్న్ ఆఫ్ బైబ్యాక్. సో మనకి ఏంటంటే ROCకి సబ్మిట్ చేయాలి. సో ఒక రిటర్న్ ఆఫ్ బైబ్యాక్. సో టోటల్గా బైబ్యాక్ రిలేటెడ్గా ఏంటి డీటెయిల్స్ అవన్నీ కూడా మనం ROCకి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత క్యాన్సిల్ చేయాలి షేర్స్. బైబ్యాక్ చేసాం. బైబ్యాక్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇష్యూ చేసిన షేర్స్ని మనం మళ్ళీ తీసేసుకుంటున్నాం. సో ఆ తీసేసుకున్న షేర్స్ని వితిన్ 7 daysలో క్యాన్సిల్ చేసేయాలి, డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి ఆ షేర్స్ని. ఆ షేర్స్ ఇంకా మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్లో కనిపించకూడదు మనకి. బికాస్ యువర్ బైబ్యాక్, మీరు బైబ్యాక్ చేస్తారంటే ఆ షేర్స్ క్యాన్సిల్ చేసినట్లే. ఫస్ట్ షేర్స్ ఇష్యూ చేశారు స్టాక్ ఎక్స్చేంజ్లో, ఓకే 1 lakh షేర్స్ ఉన్నాయి కంపెనీ వన్ లిస్టెడ్లో కనిపించింది. ఇప్పుడు ఆ షేర్స్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్లో కనిపించాలా? కనిపించకూడదు కదా. సో దట్స్ వై వితిన్ 7 days ఆఫ్ బైబ్యాక్ ఆ షేర్స్ క్యాన్సిల్ చేసేయండి. ఆ తర్వాత పోలింగ్ పీరియడ్ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటంటే 6 months వరకు ఏంటంటే మళ్ళీ ఎగైన్ ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళకూడదు మీరు. అదేంటి సార్ బైబ్యాక్ కదా చేసింది, ఫ్రెష్ ఇష్యూకి ఎందుకు వెళ్ళకూడదు అంటే, బైబ్యాక్ ఎందుకు చేశారు? మీ దగ్గర మంచిగా ఫండ్స్ ఉన్నాయని చేశారు. మళ్ళీ ఇప్పుడు బైబ్యాక్ చేసి మళ్ళీ వెంటనే ఫ్రెష్ ఇష్యూకి వెళ్తాను, మళ్ళీ నాకు డబ్బులు కావాలంటే ఇన్వెస్టర్స్కి అదే పనా? మీరు షేర్స్ ఇష్యూ చేయడం, మళ్ళీ మీరే బైబ్యాక్ చేయడం, మళ్ళీ షేర్స్ ఇష్యూ చేయడం, మళ్ళీ బైబ్యాక్ చేయడం, ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అవుతారు కదా. దట్స్ వై ఒకసారి మీరు బైబ్యాక్ చేశారంటే మళ్ళీ 6 months వరకు కూడా మళ్ళీ మీరు ఫ్రెష్ ఇష్యూ చేయకూడదు. అర్థమవుతుందా? బికాస్ ఫ్రెష్ ఇష్యూ ఎందుకు చేయకూడదు అంటే బైబ్యాక్ చేసిన పర్పస్ ఏంటి? మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయని బైబ్యాక్ చేశారు, మళ్ళీ ఫండ్స్ లేవని మళ్ళీ ఫ్రెష్ ఇష్యూకి ఎలా వస్తారు వితిన్ 6 monthsలో? దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో దట్స్ వై ఫ్రెష్ ఇష్యూ అనేది 6 months వరకు కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే 1 year వరకు బైబ్యాక్ మళ్ళీ చేయకూడదు. ఒకసారి బైబ్యాక్ చేశారంటే అప్ టు నెక్స్ట్ 1 year వరకు కూడా బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ లేదు. సో అన్ని బైబ్యాక్ ఫార్మాలిటీస్ కూడా వితిన్ 1 yearలో కంప్లీట్ చేసేయాలి. దట్స్ ఇట్. అర్థమవుతుందా? ప్రీ బైబ్యాక్ ఫార్మాలిటీస్, పోస్ట్ బైబ్యాక్ ఫార్మాలిటీస్. సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్, ఎక్కడెక్కడ నుంచి మనం బైబ్యాక్ కోసం అమౌంట్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ అదర్ క్లాస్ ఆఫ్ షేర్స్. అదర్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఏదైనా ఇష్యూ చేశారా, అందులో నుంచి అమౌంట్ వచ్చిందా, వాటి నుంచి కూడా కావాలంటే యూ కెన్ గో ఫర్ ద బైబ్యాక్. అర్థమవుతుందా? బైబ్యాక్ క్లియర్? అర్థమైందా? టోటల్గా క్లియర్గా ఉన్నారా బైబ్యాక్ రిలేటెడ్? పర్ఫెక్ట్. ఎస్. ఆఫ్ కోర్స్ బైబ్యాక్ వచ్చేసరికి నో బైబ్యాక్ ఈజ్ అలౌడ్. సో సబ్సిడరీ కంపెనీస్కి అలాగే వాళ్ళ యొక్క ఓన్ సబ్సిడరీస్ దగ్గర మనం బైబ్యాక్ చేయకూడదు. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వాటిలో అవి కూడా బైబ్యాక్ చేయకూడదు. డిపాజిట్స్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఫెయిల్ టు రిడీమ్ ద డిబెంచర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఏదైనా సరే రీపే చేయడంలో, లోన్స్ రీపే చేయడంలో కానీ ఎక్కడైనా డిఫాల్ట్ చేశారు కంపెనీ, అలా ఏదైనా డిఫాల్ట్ ఉంటే ఆ డిఫాల్ట్ ఉన్నప్పుడు కూడా మనం బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ లేదు. క్లియర్? సో అవన్నీ పర్ఫెక్ట్గా కంపెనీ వాజ్ ఇన్ సాల్వెన్స్, ఎలాంటి డిఫాల్ట్ కూడా చేయలేదు. లోన్స్, ఇంట్రెస్ట్లు, డిబెంచర్స్ రిడీమ్ చేయడం అవన్నీ పర్ఫెక్ట్గా చేశారా, అప్పుడు బైబ్యాక్ చేయండి. అవేవి పర్ఫెక్ట్ చేయకుండా వాటిలో డిఫాల్ట్ చేస్తూ యూ కెనాట్ గో ఫర్ ది బైబ్యాక్. అదవుతుందా? దట్స్ ఇట్. సో పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా మినిమం ఫైన్ 1 lakh, మ్యాక్సిమం 3 lakhs. ఆఫీసర్ అండ్ డిఫాల్ట్ వచ్చేసరికి 1 lakh, 3 lakh.
ఆర్ అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్. సో ఓపెన్ ఆఫర్ ద్వారా ఏదైనా మనం బైబ్యాక్ చేస్తే సో కంపల్సరీగా ఆఫర్ లెటర్ టు ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. అందరు షేర్ హోల్డర్స్ కూడా ఆఫర్ పీరియడ్ ఇవ్వాలి. సో బైబ్యాక్ రిలేటెడ్గా మినిమం 15 days మ్యాక్సిమం 30 days టైం ఇవ్వాలి. మనం ఏంటంటే బైబ్యాక్ అనేది స్పెసిఫిక్గా పర్సన్స్ కాకుండా డైరెక్ట్గా ఆఫర్ ఇచ్చేసాం, పబ్లిక్ ఆఫర్ ఇచ్చాం. వీఆర్ గోయింగ్ ఫర్ ది బైబ్యాక్, మేము షేర్స్ అనేది బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరెవరైతే విల్లింగ్గా ఉన్నారో వారందరూ వచ్చి అప్లికేషన్స్ ఇవ్వండి, మీ షేర్స్ అన్ని మేము పర్చేస్ చేస్తాం. ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాం పబ్లిక్కి. జస్ట్ బిఫోర్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసామంటే జస్ట్ లైక్ మనం స్పెసిఫిక్గా కొంతమంది మెంబర్స్ నుంచి షేర్స్ని డైల్యూట్ చేయడానికి కొంతమంది పర్సన్స్ నుంచి బైబ్యాక్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పబ్లిక్ ఆఫర్ ఇష్యూ చేసాం, మేము బైబ్యాక్ చేస్తున్నాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాం. ఎవరైనా రావచ్చు, మేము స్పెసిఫిక్గా సెలక్షన్ ఏం లేదు. ఎవరైనా సరే మీరు 10 rupees షేర్ ఉందా, మీరు బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నారు వచ్చేయండి. 100 rupees షేర్ ఉందా వచ్చేసేయండి. దిస్ ఈజ్ ఓపెన్ ఆఫర్. ఒకవేళ ఓపెన్ ఆఫర్ ఇస్తుంటే కంపల్సరీగా ఓపెన్ ఆఫర్ అనేది మినిమం 15 days టైం ఇవ్వాలి, మ్యాక్సిమం 30 days టైం ఇవ్వాలి యాక్సెప్ట్ చేయడానికి. అర్థమవుతుందా? ఇవాళ ఆఫర్ ఇచ్చేసాం, ఇవాళ క్లోజ్ అయిపోయింది అన్నాం. షేర్ హోల్డర్స్ అందరూ షాక్ అవుతున్నారు, ఏంటి ఇప్పుడే కదా చెప్పారు, ఇప్పుడే ఎలా క్లోజ్ చేశారని. సో దట్స్ వై మినిమం 15 days టైం ఇవ్వాలి, మ్యాక్సిమం 30 days టైం ఉంటుంది టు యాక్సెప్ట్ దట్ ఆఫర్. ఓకేనా? ఆ తర్వాత ఇమీడియట్లీ డిపాజిట్ ఆఫర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఇమీడియట్లీ డిపాజిట్ ఎంటైర్ బైబ్యాక్ అమౌంట్ ఇన్ ఏ సపరేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్. మనం బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ 20 lakhs rupees బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ 20 lakhs ఎప్పుడైతే మనం ఆఫర్ ఇచ్చాం, 30 days ఆఫర్ ఇచ్చాం, ఆఫర్ వచ్చేసరికి ఓపెన్ ఆఫర్ పబ్లిక్ ఎవరైనా రండి మేము బైబ్యాక్ చేసుకుంటాం, 20 lakhs వర్త్ ఆఫ్ ది షేర్స్ మేము బైబ్యాక్ చేసుకుంటాం, ఎవరైనా వచ్చి మీ షేర్ సరెండర్ చేసేయండి అని చెప్పాం. ఓకేనా? ఆఫర్ పీరియడ్ 30 days టైం ఇచ్చాం. 30 days టైంలో అందరూ కూడా యాక్సెప్ట్ రిజెక్ట్ ఎవరెవరైతే కావాలో వాళ్ళందరూ వచ్చి ఆఫర్ సరెండర్ చేస్తున్నారు. సో 30 days టైం ఆఫర్ పీరియడ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఇమీడియట్గా ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో మనం బైబ్యాక్ చేయాల్సిన అమౌంట్, బైబ్యాక్ అంటే ఏంటి, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇవ్వాలి కదా ఇన్వెస్టర్స్కి. ఆ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి సపరేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత వితిన్ 15 daysలో వెరిఫికేషన్ చేయాలి. అందరూ కూడా షేర్స్ అన్ని తీసుకొచ్చి సరెండర్ చేస్తారు మనకి. సార్ ఇదిగోండి నా షేర్ సర్టిఫికేట్, నా దగ్గర 100 shares ఉన్నాయి, నేను బైబ్యాక్ చేస్తున్నాను, మీరు బైబ్యాక్ చేస్తా అన్నారు కదా, నా 100 shares మీరు పర్చేస్ చేసి నాకు డబ్బులు ఇవ్వండి. అలా ఏంటంటే అందరూ షేర్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి ఇచ్చేసారు. అవన్నీ కూడా వితిన్ 15 daysలో కరెక్టా కాదా అనేది వెరిఫై చేయాలి. అర్థమవుతుందా? ఒకసారి వెరిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ వితిన్ 7 daysలో పేమెంట్ కూడా ఇచ్చేసేయాలి. షెడ్యూల్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచిపెట్టామా, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి బైబ్యాక్ ఎవరైతే షేర్స్ చేసామో ఆ బైబ్యాక్ చేసిన షేర్ హోల్డర్స్ అందరికి కూడా అమౌంట్ ఇచ్చేసేయాలి. వితిన్ 21 days రిటర్న్ బైబ్యాక్ ద షేర్ సర్టిఫికేట్ టు ద షేర్ హోల్డర్స్ హూస్ బైబ్యాక్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్. ఆఫ్ కోర్స్ ఎవరికైతే రిజెక్ట్ చేసాం మనం, కొంతమందికి ఏంటంటే మనం 20 lakhs లిమిట్ పెట్టుకున్నాం, 20 lakhs వర్త్ ఆఫ్ ది అమౌంట్ మా దగ్గర ఉంది, 20 lakhs మేము బైబ్యాక్ చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పాం. మనకి 25 lakhsకి బైబ్యాక్ 25 lakhsకి షేర్స్ వచ్చాయి. 25 lakhsకి ఇవ్వలేం కదా, మన దగ్గర 20 lakhs ఉన్నాయి క్యాష్. సో 20 lakhs వచ్చేసరికి షేర్ హోల్డర్స్కి బైబ్యాక్ చేస్తాం, రిమైనింగ్ 5 lakhsకి ఏంటంటే రిజెక్ట్ చేసాం. సో రిజెక్ట్ చేసాము అంటే వాళ్ళ షేర్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి కదా. సో మనం వాళ్ళ దగ్గర నుంచి షేర్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకున్నామో అదే షేర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ రిటర్న్ బ్యాక్ చేసేయాలి. కరెక్టా? దట్స్ ఇట్. అర్థమవుతుందా? క్లియర్? బైబ్యాక్ చేసేటప్పుడు ఓపెన్ ఆఫర్లో ఏదైనా బైబ్యాక్ ఇచ్చాము అంటే, ఓపెన్ ఆఫర్ అంటే ఎనీ వన్ కెన్ కమ్ అండ్ సెల్ దేర్ సెక్యూరిటీస్. ఎవరైనా కానీ వచ్చి వాళ్ళ సెక్యూరిటీస్ని సేల్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బైబ్యాక్. నార్మల్గా జనరల్గా దట్ ఈస్ ద బైబ్యాక్ కదా. సో ఎవరైనా సరే వచ్చి వాళ్ళ సెక్యూరిటీస్ సేల్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి వాళ్ళకి మనం ఆఫర్ పీరియడ్ ఇచ్చాం. వీఆర్ ఆఫరింగ్ 30 days టైం ఇస్తున్నాం. 30 daysలో మీరు ఎవరైతే బైబ్యాక్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మీరు బైబ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నారో, షేర్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చేసి సేల్ చేయండి అని చెప్పాం. 30 days టైం ఇచ్చాం. 30 daysలో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా షేర్ సర్టిఫికేట్స్ వచ్చి మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో షేర్ సర్టిఫికేట్స్ ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు మనం వితిన్ 7 daysలో ఆ అమౌంట్ అంతా కూడా ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఓకేనా? డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత డిపాజిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ షేర్ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చాయి కదా మన దగ్గరికి, అవన్నీ తీసుకెళ్ళి వెరిఫై చేయాలి కరెక్టా కాదా, వీళ్ళు ఇచ్చిన షేర్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్టా కాదా, ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్సా
ఏదైనా డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎవరి నేమ్స్ మీద ఉన్నాయి, అడ్రసెస్ ఏంటి, ప్రతిదీ వెరిఫై చేయాలి. ఎవరెవరి షేర్ సర్టిఫికేట్స్ అయితే అన్ని కరెక్ట్ వెరిఫై చేసామో వాళ్ళకి వెళ్ళి అమౌంట్ ఇచ్చేసేయాలి. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బైబ్యాక్. అర్థమవుతుందా? క్లియర్, సింపుల్. ఆ తర్వాత కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్లో మనకేంటి, ఆర్డినరీ షేర్స్ ఉండొచ్చు, డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్ షేర్స్ కూడా ఉండొచ్చు. ఆర్డినరీ షేర్స్ అంటే 1 షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్ అంటే 1 షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10 ఆఫ్ ది ఓట్. దట్స్ ఇట్. ఓకేనా? సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? బేసిక్ డివిడెండ్ డిక్లేర్ చేసాం మనం. ఈ కంపెనీ డిక్లేర్ ద డివిడెంట్. మేము కంపెనీగా మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పాం ఏమని, మేము డివిడెంట్ ఇస్తాం, వీఆర్ డిక్లేరింగ్ ద డివిడెంట్ పే చేస్తాం. సో ప్రతి షేర్ హోల్డర్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 5% డివిడెంట్ పే చేస్తాం అని చెప్పారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. అర్థవుందా? ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, బికాజ్ వాళ్ళ యొక్క నేచరే అది. వాళ్ళు మనకి అలాంటి షేర్ హోల్డర్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఆ షేర్ హోల్డర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డివిడెంట్, రీపేమెంట్ అప్పుడు కూడా. లిక్విడేషన్లో కంపెనీ వెంట ఇంటూ లిక్విడేషన్, కంపెనీ లిక్విడేషన్లోకి వెళ్ళిపోయింది. విన్నారా? కంపెనీ వాజ్ లిక్విడేటెడ్, కంపెనీ లిక్విడేషన్లోకి వెళ్ళిపోయింది. లిక్విడేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీ అసెట్స్ అన్ని సేల్ చేసి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ వచ్చి నించున్నది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్సే, నాట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేసి వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ పేమెంట్ ఇస్తాం. అర్థవుతుందా? దట్ ఈస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఇట్ గెట్స్ ప్రయారిటీ ఉంటుంది ఓవర్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. సో ఇన్ ద కేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డివిడెంట్ పే చేసేటప్పుడు అయినా సరే రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్. కంపెనీ వైండప్ అయిపోతుంది, ఆ టైంలో ఏదైనా రీపే చేయాలన్నా కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ విల్ గెట్ ద ప్రయారిటీ. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ విల్ గెట్ ది ప్రయారిటీ. అర్థమవుతుందా? క్లియర్? సో డిఫరెన్షియల్ ఓటింగ్ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే కంపల్సరీగా 7 కండిషన్స్ ఫాలో అవ్వాలి. డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్, డిఫరెంట్ ఓటింగ్ రేట్స్ కదా అవి, నార్మల్ ఆర్డినరీ సిచ్యువేషన్లో ఇచ్చే రేట్స్ కాదు అవి. సో డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్ కాబట్టి, సో డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్ షేర్స్ ఇష్యూ చేయాలంటే కంపెనీ కంపల్సరీగా 7 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆర్టికల్స్లో కంపల్సరీ ఉండాలి, ఆర్టికల్స్ లేకపోతే అమెండ్ చేసుకోవాలి. ఆర్డినరీ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్లో ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఓటింగ్ రైట్స్ ఏదైతే మనం ఇస్తున్నామో డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ కెన్ నాట్ ఎగ్జీడ్ మోర్ దెన్ 74% ఆఫ్ ద టోటల్ ఓటింగ్ పవర్ ఆఫ్ ది కంపెనీ. టోటల్ ఓటింగ్ పవర్లో డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది 74% కంటే ఎగ్జీడ్ అవ్వకూడదు. ఓకేనా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయడంలో, యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కంపెనీ ఎక్కడ డిఫాల్ట్ అవ్వలేదు. అలాగే నాట్ హ్యావ్ బీన్ పెనలైజ్డ్ బై ద కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 3 ఫినాన్షియల్ ఇయర్స్. ప్రిసీడింగ్ 3 ఫినాన్షియల్ ఇయర్స్లో కోర్టులో ఎక్కడ మనకేంటంటే ఎలాంటి పెనాల్టీస్ కానీ ఎలాంటి అఫెన్సెస్లో కానీ మనకి పెనాల్టీస్ అయితే ఛార్జ్ అవ్వలేదు. దెన్ ఓన్లీ ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఏంటంటే వీ కెన్ ఇష్యూ ద డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఇష్యూ చేయగలం. అదర్వైజ్ ఈ కండిషన్స్ ఏది సాటిస్ఫై అవ్వకపోయినా కానీ మనం డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఇష్యూ చేయలేం. ఆ తర్వాత చిన్న డెఫినేషన్స్ నేర్చుకున్నాం మనం. డిఫర్డ్ షేర్స్ ఆర్ ఫౌండర్ షేర్స్. డిఫర్డ్ షేర్స్ అంటే ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్, ఒకవేళ కంపెనీ నిజంగానే వైండింగ్ అప్ వస్తే ఫస్ట్ ఎవరికి పే చేస్తాం మనం? వీఆర్ ఇన్ వైండింగ్ అప్, కంపెనీ వైండప్ అయిపోతుంది. వైండప్ అయిపోతుంటే ఫస్ట్ పేమెంట్ ఎవరికి చేస్తాం మనం? ఏ షేర్ హోల్డర్స్కి చేస్తాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మనం ఫస్ట్ పే చేస్తాం. లాస్ట్ ఎవరికి పే చేస్తామంటే డిఫర్డ్ షేర్ హోల్డర్స్ పే చేస్తాం. డిఫర్డ్ షేర్ హోల్డర్స్ అంటే అలా ఇంకా లాస్ట్ వెళ్ళిపోతారు. అలా డిఫర్డ్మెంట్ అంటే లాస్ట్లో పే చేసేది వీళ్ళకే, ఈ షేర్ హోల్డర్స్కే. అదేంటి సార్ ఇలాంటి షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఎవరు ఉంటారు? ప్రమోటర్సే, ఓనర్సే, కంపెనీ యొక్క ఓనర్సే. దే విల్ టేక్ డిఫర్డ్ షేర్స్. అదవుతుందా? వాళ్ళకి స్టార్టింగ్లో రావాల్సిన అవసరం లేదు కదా.
సో దే ఆర్ ద లైబుల్ ఫర్ ద కంపెనీ, కంపెనీకి లైబిలిటీ అంతా వాళ్ళే చెక్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వైండింగ్ అప్లో ఎట్ ద ఎండ్లో వీళ్ళు ఏంటంటే దే విల్ టేక్ ఫర్ ది అమౌంట్స్ ఏదంటే ఆ అమౌంట్స్ అనేది ఎట్ ద ఎండ్లో తీసుకుంటారు. ఆ తర్వాత ఫ్యాంటమ్ స్టాక్, గోస్ట్ స్టాక్ గుర్తుందా, గోస్ట్ స్టాక్, ఫ్యాంటమ్ స్టాక్ అంటే ఏంటంటే ప్రజెంట్ అయితే మనం షేర్స్ ఏం లేవు, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర షేర్స్ ఏం లేవు, అంతా ఆత్మే, ప్రజెంట్ ఏం లేవు షేర్స్, ఫ్యూచర్లో ఇస్తామని చెప్తాం అంతే ఎంప్లాయీస్కి, మెంబర్స్కి, డైరెక్టర్స్కి, కీ మేనేజబుల్ పర్సన్స్కి ఏంటంటే సో మీ పర్ఫార్మెన్స్ కనుక మీరు నిజంగా మంచిగా రిజల్ట్ తీసుకొచ్చారు అంటే నెక్స్ట్ 2 yearsలో పర్ఫార్మెన్స్, కంపెనీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే వీ విల్ గివ్ 10,000 shares టు యూ. ఆ 10,000 shares ఇప్పుడు ఉన్నాయా, లిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతున్నాయా, అసలు ఆ 10,000 shares లేవు, ఇప్పుడు ఫ్యూచర్లో ఇస్తామని చెప్తున్నారు. అలాంటి షేర్స్ మనం ఫ్యాంటమ్ స్టాక్ అంటాం. సో షేర్స్ అండ్ డిబెంచర్స్, సో ఎవ్రీథింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్, సో ఫోలియో నెంబర్, ప్రతి షేర్ సర్టిఫికేట్ మీద ఫోలియో నెంబర్స్ అవన్నీ మెన్షన్ చేయాలి. సో షేర్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ షేర్ సర్టిఫికేట్. షేర్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా మనం చూసాం రెగ్యులర్ క్లాస్లో. షేర్ సర్టిఫికేట్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఆ యొక్క నెంబర్, ఫేస్ వాల్యూ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి మెన్షన్ చేస్తారు. సో షేర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే షేర్ సర్టిఫికేట్ ఈజ్ ఏ టైటిల్ డీడ్ కంటైనింగ్ నేమ్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. ఫస్ట్ ఏముంటుంది, నేమ్ ఆఫ్ ది షేర్ హోల్డర్, నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ సెల్ చేశారు, ఫేస్ వాల్యూ ఎంత, ఈ డీటెయిల్స్ కంపల్సరీగా మనకి షేర్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఓకేనా, అదే కదా, షేర్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటాయి, సైన్ చేసి ఉంటాయి, ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ ఉండి ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి షేర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మనం. ఒకవేళ కంపెనీకి కామన్ సీల్ ఏమైనా ఉంటే కామన్ సీల్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. షేర్ సర్టిఫికేట్ అనేది అట్లీస్ట్ ఒక సిఎస్ కానీ ఒక డైరెక్టర్ కానీ సైన్ చేయాలి. ఒకవేళ కంపెనీ సెక్రటరీ లేకపోతే అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ అయినా ఆ యొక్క షేర్ సర్టిఫికేట్ అనేది సైన్ చేసి ఇవ్వాలి. ఓకేనా. ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ 1 person కంపెనీ, 1 person కంపెనీ అంటే ఓన్లీ బై ద సిఎస్, కంపెనీ సెక్రటరీ ఉంటే కంపెనీ సెక్రటరీ, ఐదర్ సిఎస్ ఆర్ 1 డైరెక్టర్, షేర్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ ఫార్మ్ నెంబర్ SH1. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకవేళ నార్మల్ కంపెనీ అయితే సిఎస్ డైరెక్టర్ ఇద్దరు కూడా సైన్ చేయాలి. ఒకవేళ కంపెనీ సెక్రటరీ లేకపోతే అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ అయినా సరే సైన్ చేసి షేర్ సర్టిఫికేట్ మెంబర్కి ఇవ్వాలి. 1 person కంపెనీ అయితే సిఎస్ఆర్ డైరెక్టర్, సో డైరెక్టర్ ఉంటే డైరెక్టర్ ఇచ్చేసేయచ్చు. ఒకవేళ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నారు ఇన్వెస్టర్, షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్ లాస్ట్ హీ షేర్ సర్టిఫికేట్ ఆర్ ముటిలేటెడ్, డ్యామేజ్ అయిపోయింది, చినిగిపోయింది, కాలిపోయింది, ఏం చేయొచ్చు అంతే, నేను వదిలేసుకోవచ్చా షేర్స్ని? కాదు కదా. హీ కెన్ అప్లై ఫర్ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్. డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ కోసం కూడా అతను అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. నెసరీ డాక్యుమెంట్స్, ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో కంపెనీ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం ఏంటంటే డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఆ తర్వాత ఓటింగ్ రైట్స్ ఎలా ఉంటాయి? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఎలాంటి మ్యాటర్స్లో ఉంటాయి? ఓటింగ్ రైట్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎలాంటి డిస్కషన్స్లో ఓటింగ్ రైట్స్ ఉంటాయి? వాళ్ళకి ఏ మ్యాటర్ అయినా కానివ్వండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క ఓటింగ్ రైట్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. కంపెనీలో అసెట్ పర్చేస్ చేస్తున్నాం, అసెట్ సేల్ చేస్తున్నాం, వేరే వాళ్ళని ఏదైనా మర్చి చేస్తున్నాం, లేదా కంపెనీ ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడుతున్నాం, లేదా అక్కడి నుంచి తీసి ఇక్కడ పెడుతున్నాం, ఏదైనా చేయనివ్వండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రైట్ అనేది ఉంటుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ హ్యావ్ ద రైట్ టు ఓట్ చేసే రైట్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంటుంది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి అయితే వాళ్ళకి అలాంటి ఓటింగ్ రైట్ ఉండదు. ప్రతి డిస్కషన్లోకి వచ్చి వాళ్ళు డిస్కస్ చేయలేరు. ప్రిఫరెన్స్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ వాళ్ళకి రిలేటెడ్గా ఏదైనా మ్యాటర్ డిస్కస్ చేస్తే మాత్రమే వాళ్ళు వచ్చి ఓట్ చేయగలరు. అదర్వైజ్ వాళ్ళకి ఎలాంటి ఓటింగ్ రైట్ కూడా ఉండదు. అర్థమవుతుందా? వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్, ఇప్పుడు మనకి డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారా? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అని. సో వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్ అంటే ఏంటంటే మనం ఈచ్ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాం. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసి ఉంటాం. ఓకే, ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ మీకు ఇంత ఓటింగ్ పవర్ ఉంటుంది, ఈ కండిషన్స్లో మీరు అంటే ఇలాంటి డిస్కషన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చని మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పుంటాం. ఒకవేళ మనం ఏదైనా అది చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్ రిలేటెడ్గా వాళ్ళకి ఏదైతే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పామో అవి చేంజ్ చేయాలనుకుంటున్నాం,
అవి చేంజ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా 3/4 ఆఫ్ దట్ మెంబర్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? 3/4 ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మనం ఏదైతే ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క రైట్స్ కానీ ఈక్విటీ షేర్ హోల్డర్ యొక్క టర్మ్స్ చేంజ్ చేస్తున్నాం, ఆ టర్మ్స్ చేంజ్ చేయడం వల్ల ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా అఫెక్ట్ అవుతున్నారు. అలాంటప్పుడు ప్రిఫరెన్స్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా 3/4 పర్మిషన్ తీసుకోవాలి. దట్స్ ఇట్, అయింది. సింగిల్ వన్. మనం ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేస్తున్నారా, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేస్తే 3/4 ఆఫ్ ది పర్మిషన్ తీసుకోండి, అంతే ఇంకా. ఓకేనా? సో ఆ తర్వాత ఎవరైనా అగ్రీడ్ పర్సన్స్ ఉంటే ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వచ్చు 10% ఆఫ్ ది ఇష్యూ షేర్ ఉంటే. సో మనం ఏదైనా కాల్స్ చేస్తున్నాం, అమౌంట్ కావాలి మనకి, మన యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్. పేడప్ క్యాపిటల్ ఎంత పే చేశారంటే 8 రూపీస్. ఒకవేళ ఏంటంటే 6 రూపీస్ పే చేశారు. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కోసం ఎక్స్ట్రా 4 రూపీస్ ఇంకా రావాలి మెంబర్స్ దగ్గర నుంచి. ఆ 4 రూపీస్ కోసం ఏదైనా కాల్స్ చేస్తున్నాం అంటే అందరి షేర్ హోల్డర్స్కి ఒకేసారి చేయాలి. కానీ సో లెటర్ ఏతో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం, తర్వాత బి లెటర్ అలా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకసారి మీరు కాల్ చేస్తున్నారా, అందరు మెంబర్స్ దగ్గర నుంచి కూడా యూనానిమస్గా కలెక్ట్ చేసుకోవాలి, యూనిఫామ్గా కలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దగ్గర నుంచి డబ్బులు అంటే రిమైనింగ్ కాల్ తీసుకొని రిమైనింగ్ గ్రూప్ ఆఫ్ మెంబర్ దగ్గర నుంచి ఏంటంటే కాల్స్ చేయకుండా ఉండడం, అలా చేయకూడదు. ఒకసారి మీరు కాల్స్ చేస్తున్నారంటే అందరి మెంబర్స్ దగ్గర నుంచి కూడా అందరి దగ్గర నుంచి కూడా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. కాల్సిన అడ్వాన్స్ తీసుకోవచ్చా? కాల్సిన అడ్వాన్స్ అంటే 10 రూపీస్ ఇస్ ద ఫేస్ వాల్యూ, ఆల్రెడీ 6 రూపీస్ కలెక్టెడ్. ఓకేనా? నెక్స్ట్ 4 రూపీస్ వచ్చేసరికి ఏంటంటే 3 months తర్వాత కలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ ద డాక్యుమెంట్ మనం ఏమని మెన్షన్ చేసామంటే నెక్స్ట్ 4 రూపీస్ విల్ కలెక్ట్ ఆఫ్టర్ ద 3 months. 3 months తర్వాత కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పాం. బట్ మనకి ఫండ్స్ ఇప్పుడే అవసరం ఉండి మనం ముందుగానే అడ్వాన్స్ అడుగుతున్నాం మెంబర్స్ని. సరే ఎలాగో మీరు 4 రూపీస్ ఇవ్వాలి కదా, పేడప్ షేర్ క్యాపిటల్లో ఇంకా 4 రూపీస్ ఇవ్వాలి కదా, ఆ 4 రూపీస్ ఇప్పుడే అడ్వాన్స్ కింద ఇచ్చేసేయండి అని అడిగాం. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వీ కెన్ రిసీవ్. బట్ ఆ 4 రూపీస్ రిలేటెడ్గా ఓటింగ్ పవర్ అయితే ఉండదు. ఓకేనా? సింపుల్. సెక్యూరిటీస్ ప్రీమియం ఫేస్ వాల్యూ కంటే ఫేస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 100 అంటే 100 కంటే ఎంతైతే షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందో ఆ యొక్క 100 కంటే మనం ఎంతైతే ఇష్యూ ప్రైస్ ఏదైతే ఇంక్రీజ్ చేసామో ఆ వాల్యూ అంతా కూడా సెక్యూరిటీస్ ప్రీమియమే. దెన్ ద ఎక్స్ట్రా ప్రొసీడ్స్ అబౌవ్ ద ఫేస్ వాల్యూ రిఫర్స్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం ఎందుకు యూస్ చేస్తాం? సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది మనకి. యాక్చువల్గా ఫేస్ వాల్యూ 100, బట్ మనం షేర్స్ ఎంతకి ఇష్యూ చేసామంటే ఒక 300కి ఇష్యూ చేసాం. ఫేస్ వాల్యూ 100, షేర్స్ 300కి ఇష్యూ చేసాం. 200 సెక్యూరిటీస్ ప్రీమియం ఉందా? ఆ 200 మనం దేనికోసం యూస్ చేయొచ్చు అంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి యూస్ చేయొచ్చు, బైబ్యాక్ చేయడానికి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే రైట్ ఆఫ్ చేయడానికి, సెక్యూరిటీ ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే రైట్ ఆఫ్ చేయడానికి, రైట్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, రైట్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ని రిడెంప్షన్ చేయడానికైనా కానీ మనం ఏంటంటే ఈ యొక్క సెక్యూరిటీస్ ప్రీమియంని యూటిలైజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో నార్మల్గా అయితే మనకి బోనస్ షేర్స్, బైబ్యాక్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇష్యూస్ వీటి కోసం మాత్రమే ప్రజెంట్ అయితే మన సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్, ఇంపార్టెంట్ వన్. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్కి మనం షేర్స్ ఆఫర్ చేయొచ్చా? డిస్కౌంట్కి షేర్స్ ఆఫర్ చేయొచ్చా? డిస్కౌంట్ అంటే ఫేస్ వాల్యూ 100, 70 రూపీస్కి ఇద్దాం అనుకుంటున్నాం. నాట్ పాసిబుల్. యాక్చువల్గా అయితే నాట్ పాసిబుల్, ఎగ్జంప్షన్ ఉంది. బట్ షేర్స్ కెన్ నాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, స్టాండర్డ్ పాయింట్. బట్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, చెప్దాం. నో కంపెనీ షల్ ఇష్యూ షేర్స్ ఎట్ డిస్కౌంట్కి ఎప్పుడు కూడా మనం షేర్స్ అనేది ఇష్యూ చేయకూడదు, ఎక్సెప్ట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ తప్ప ఇక నార్మల్ షేర్స్ ఎప్పుడు కూడా డిస్కౌంట్కి ఆఫర్ చేయకూడదు. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఏదైతే షేర్స్ మనం డిస్కౌంట్కి ఆఫర్ చేసామో దట్ ఈజ్ వైడ్, అంతే. అది మనం వ్యాలిడ్ అవ్వదు, ఎప్పుడు కూడా వైడ్ అయిపోతుంది. సో కంపల్సరీగా షేర్స్ అనేది మనం ఏంటంటే ఇష్యూ చేసేటప్పుడు డిస్కౌంట్కి ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ప్రీమియంకి ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. 100 రూపీస్ అయితే 300 తీసుకోండి, 500 తీసుకోండి, 1000 తీసుకోండి, అంతేగాని డిస్కౌంట్కి అయితే ఇష్యూ చేయకూడదు. క్లియర్? బట్ ఎక్సెప్ట్ స్వెట్ ఈక్విటీ షేర్స్కి అయితే మనం ఇష్యూ చేయొచ్చు. సో ఏదైనా కాంట్రవెన్షన్ జరిగితే పెనాల్టీ ఉంటుంది. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? స్వెట్ ఈక్విటీ షేర్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఎవరైతే కంపెనీ కోసం చెమట దారపోసి వర్క్ చేస్తారో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఇచ్చే షేర్స్ని స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటాం.
కంపెనీస్ కోసం ఎవరు వర్క్ చేస్తారు? కీ మేనేజరల్ పర్సన్స్, డైరెక్టర్స్, మేనేజర్స్, ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఎవరైతే కంపెనీ కోసం వర్క్ చేశారో వాళ్ళకి మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అని ఒక డిఫరెంట్ షేర్స్ ఇస్తున్నాం. ఆ షేర్స్ ఏంటంటే ఫ్రీగా ఇవ్వం, డబ్బులు కూడా ఏంటంటే మొత్తం తీసుకోం, కొంత తీసుకుంటాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఫేస్ వాల్యూ అంటే 50 రూపీస్ ఇవ్వండి, 50 రూపీస్ మీకు ఆఫ్ ఇచ్చేస్తున్నాం, డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు? కంపెనీ కోసం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేశారు మీరు. యాజ్ ఎ కీ మేనేజరల్ పర్సన్గా మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల కంపెనీ యొక్క గ్రోత్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీరు ఏంటంటే ఆ కంపెనీ కోసం అంత కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి వీ విల్ ఆఫర్ సమ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. మీరు కంపెనీ కోసం అంత చేశారు కాబట్టి మీకు కొన్ని షేర్స్ ఇస్తాం, వాటిని మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటాం. ఎట్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్, కొంత డిస్కౌంట్ ప్రైస్కి మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. క్లియర్? స్వెట్ ఈక్విటీ షేర్స్. సో చూడండి, ఎంప్లాయీస్కి కానీ డైరెక్టర్స్ కానీ ఎట్ ఏ డిస్కౌంట్కి ఇస్తాం. నాట్ ఎట్ ద రెగ్యులర్ ప్రైస్, నాట్ ఎట్ ద ప్రీమియం ప్రైస్, నాట్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే దట్ ఈస్ బోనస్, దట్ టు ద ఇన్వెస్టర్స్. బట్ ఈక్విటీ షేర్స్ అనేది మనం ఎవరికి ఇస్తున్నాం? ఇన్వెస్టర్స్కి ఇవ్వట్లేదు, ఎంప్లాయీస్కి ఇస్తున్నాం లేదా డైరెక్టర్స్కి ఇస్తున్నాం. అర్థమవుతుందా? స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎట్ ఏ డిస్కౌంట్. సో కండిషన్స్ ఫర్ ఇష్యూ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలంటే సో కంపల్సరీగా ఏంటంటే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. సో రిజల్యూషన్లో కంపల్సరీగా చెప్పాలి. సో డైరెక్టర్స్ ఎవరు, ఈక్విటీ ఎంప్లాయీస్ ఎవరెవరికి ఇస్తున్నాం, ఎన్ని షేర్స్ ఇస్తున్నాం, ఏ ప్రైస్కి ఇస్తున్నాం, కన్సిడరేషన్ ఎంత తీసుకుంటున్నామో ప్రతి డీటెయిల్స్ కూడా మనం ఏంటంటే స్పెషల్ రిజల్యూషన్లో మెన్షన్ చేయాలి. క్లియర్? అర్థమవుతుందా? సింపుల్. సో లిస్టెడ్ కంపెనీ అయితే సెబీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో అన్లిస్టెడ్ అయితే కంపెనీ రూల్స్ ఫాలో అయితే సరిపోతుంది. స్వెట్ ఈక్విటీ షేర్స్ రిలేటెడ్గా సో మనకి రూల్స్ ఏమున్నాయంటే చూడండి, ఎంప్లాయీ అంటే ఎవరిని కన్సిడర్ చేయాలి సార్? ఇప్పుడు ఎంప్లాయీస్కి మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పాం కదా. ఎంప్లాయీస్కి స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయొచ్చు అంటే ఎంప్లాయీస్ అంటే ఎవరు? ఎంప్లాయీస్ మీన్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్. అర్థమవుతుందా? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయాలి. పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ మాత్రమే మనం పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయాలి, వెదర్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఇన్ ఇండియా. డైరెక్టర్స్ విల్ మీన్ బోత్ హోల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్. డైరెక్టర్స్ అంటారా, హోల్ టైంలో వర్క్ చేసినా పార్ట్ టైంలో వర్క్ చేసినా డైరెక్టర్స్ కింద ట్రీట్ చేయండి. పార్ట్ టైంలో వర్క్ చేసినా కానీ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకేనా? బట్ ఎంప్లాయీస్ మాత్రం అలా కాదు. సో హోల్డింగ్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వ్యాలిడిటీ ఆఫ్ స్పెషల్ రిజల్యూషన్, మనం స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసామా, వీ విల్ గివ్ ద స్వెట్ ఈక్విటీ షేర్స్ అని స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆ స్పెషల్ రిజల్యూషన్ ఎప్పుడైతే పాస్ చేసామో ఆ యొక్క వ్యాలిడిటీ 1 year మాత్రమే ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ ఇంకొక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇవ్వాలంటే. లాక్ ఇన్ పీరియడ్ ఉంది మనకి. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇచ్చేసాం, ఎంప్లాయీస్కి ఇచ్చేసాం. ఏమని? 100 రూపీస్ ఫేస్ వాల్యూది 50 రూపీస్కి ఇచ్చేసాం, ఎంజాయ్ చేసుకోండి అని ఇచ్చేసాం. అతను ఏం చేశారంటే వెంటనే తీసుకెళ్ళి బయట మార్కెట్లో సేల్ చేసేసి 100 రూపీస్ తీసుకున్నారు. 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందా? దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ లాక్ ఇన్ పీరియడ్. అంటే మనం ఎప్పుడైతే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇచ్చామో స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇచ్చిన తర్వాత అప్ టు 3 years వరకు అతను సేల్ చేయలేరు. అర్థమవుతుందా? 3 years అతని దగ్గర ఆ షేర్స్ ఉంచుకోవాలి. క్లియర్? అర్థమవుతుందా? మనం ఎందుకు ఇస్తున్నాం స్వెట్ ఈక్విటీ షేర్స్? ఎంప్లాయీస్ని ఇంకా మోటివేట్ చేయడానికి. సో మోటివేట్ చేయడానికి మనం ఇచ్చినప్పుడు అతనికి షేర్స్ ఇస్తే వెంటనే సేల్ చేసేస్తే మళ్ళీ కంపెనీ మీద అతనికి ఇంట్రెస్ట్ ఏముంటుంది? అదే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇచ్చామనుకోండి, ఓకే నా దగ్గర షేర్స్ ఉన్నాయి, కంపెనీ గ్రోత్ తీసుకొస్తే కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంది, షేర్ వాల్యూ పెరిగితే నాకే బెనిఫిట్ కదా అని కంపెనీ కోసం ఇంకా వర్క్ చేస్తారు. దట్స్ వై మనం లాక్ ఇన్ పీరియడ్ 3 years టైం ఇచ్చాం అతనికి. అర్థమవుతుందా? సింపుల్. సో ఫామ్స్ SS3లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ వాల్యూ దగ్గర తీసుకోవాలి. మ్యాక్సిమం స్వెట్ ఈక్విటీ షేర్స్ దట్ కెన్ బి ఇష్యూడ్ ఇన్ ఏ ఇయర్ ఇస్ 15% ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ ఇష్యూ వాల్యూ 5 crores విచ్ ఎవర్ ఈస్ హైయర్. మ్యాక్సిమం పేడ్ అప్ షేర్ మ్యాక్సిమం మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ 15% చేసుకోవచ్చు లేదా 5 crores విచ్ ఎవర్ ఈస్ హైయర్. ఓవరాల్ స్వెట్ ఈక్విటీ షేర్స్ కెనాట్ బి ఎగ్జిట్ 25% ఆఫ్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్రొవైడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీ 50% వరకు కూడా తీసుకోవచ్చు అప్ టు 10 years. అర్థమవుతుందా? క్లియర్? సో ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ని ఎలా ఇష్యూ చేస్తాం, ఎలా రిడీమ్ చేస్తాం? సో చూడండి, ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది అసలు ఉండవు. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే రిడీమ్ చేయాల్సిందే. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే
ఇట్ మస్ట్ బి రిడీమబుల్. ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది ఇష్యూ చేయకూడదు మనం. సో ప్రతి ప్రిఫరెన్స్ షేర్స్ని కూడా ఏదో ఒక టైంకి రిడీమ్ చేయాల్సిందే. ఆర్టికల్స్ కంపల్సరీగా ఆథరైజేషన్ ఉండాలి, స్పెషల్ రెజల్యూషన్ ఉండాలి. 20 years కంటే ఎక్కువగా అసలు ప్రిఫరెన్స్ షేర్స్ని మనం ఉంచుకోకూడదు. మ్యాక్సిమం టైం కూడా ఉంది మనకి. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేశారా మీరు? ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తే మ్యాక్సిమంలో మ్యాక్సిమం 20 years కోసమే ఇష్యూ చేయాలి. కానీ 20 years కంటే నేను ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాను, ఎప్పుడు రిడీమ్ చేస్తానంటే 25 years తర్వాత రిడీమ్ చేస్తాను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. మ్యాక్సిమం పీరియడ్ 20 years. 20 years కంటే ఎక్సీడెడ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ ప్రిఫరెన్స్ షేర్స్ని ఉంచుకోకూడదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే 30 years టైం ఉంది. ఓన్లీ ఫుల్లీ పేడప్ ప్రిఫరెన్స్ షేర్స్ కెన్ బి రిడీమ్డ్. ఆఫ్ కోర్స్ పేడప్ మనం ఏదైతే ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయో ప్రిఫరెన్స్ షేర్స్ అనేది మనకి టోటల్గా ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళని మాత్రమే మనం రిడీమ్ చేయాలి. సో పార్ట్లీ పెయిడ్ ప్రిఫరెన్స్ షేర్స్ని మనం రిడీమ్ చేయలేము కూడా. సో క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. ఒకవేళ కంపెనీ ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ అనేది డ్యూ డేట్ వచ్చేసింది, మనం ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకున్నాం ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి రిక్వైర్మెంట్ అప్పుడు మనం ఏంటంటే 10 lakhs తీసుకొని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 10 lakhs తీసుకున్నాం, వాళ్ళకు ఒక 1 lakh ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చాం. ప్రిఫరెన్స్ షేర్స్ టైం ఎప్పుడు రిడీమ్ అవుతుందంటే 10 years టైం చెప్పాం మనం. 10 years టైం వచ్చేసింది, 10 lakhs పే చేయాలి. ఇప్పుడు కంపెనీ దగ్గర ఫండ్స్ లేవు, ఎలా పే చేయాలి? సో ఒకవేళ కంపెనీ దగ్గర ఫండ్స్ లేకపోతే అదర్ క్లాస్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అదర్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేసైనా సరే అమౌంట్ తీసుకొచ్చి ఈ షేర్ హోల్డర్స్కి ఇవ్వచ్చు. అర్థమవుతుందా? బట్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఎన్సీఎల్టీ పర్మిషన్ తీసుకోవాలి. ఎన్సీఎల్టీ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. కన్సెంట్ తీసుకోవాలి. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 3/4 మెంబర్స్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? ట్రాన్స్ఫర్ అవుతాయా? అదే కదా డైలీ జరిగేది. షేర్స్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సన్ హ్యాండ్స్లో ఉంటాయి షేర్స్ అనేవి. సో అలాగా షేర్స్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే డైరెక్ట్గా ఏంటంటే ఇద్దరు పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నారు. పర్సన్ ఏ దగ్గర ఒక 10,000 షేర్స్ ఉన్నాయి, పర్సన్ బికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. డైరెక్ట్గా తీసేసుకో, షేర్ సర్టిఫికేట్ తీసేసుకొని ఉంచేసుకో అని చెప్పేయచ్చా? అలా ప్రాపర్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కంపల్సరీ కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. సార్ ఇలాగ మేము మా యొక్క షేర్స్ అనేది మేము ఈ పర్సన్ ఏ పర్సన్ బికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ ట్రాన్స్ఫర్ ద షేర్స్, ట్రాన్స్ఫర్ చేయండి అని మనం ప్రాపర్గా రిక్వెస్ట్ చేస్తే కంపెనీ అప్రోప్రియేట్ టైం తీసుకొని అప్పుడు ఆ షేర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా? సో చూడండి, షేర్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకు ఒక ఫామ్ ఉంది SH4. ఆ SH4 ఫామ్ ఫిల్ చేయాలి. ఎవరెవరు ఫిల్ చేయాలంటే ట్రాన్స్ఫరర్ ఫిల్ చేయాలి, ట్రాన్స్ఫరీ ఫిల్ చేయాలి. వాళ్ళిద్దరు కూడా ఫిల్ చేసి సబ్మిటెడ్ విత్ ఇన్ ద 60 days ఆఫ్ ది సైనింగ్ టు ద ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ అలాంగ్ విత్ ద ఓల్డ్ షేర్ సర్టిఫికేట్. సో కంపెనీ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ ఆఫీస్లో విత్ ఇన్ 60 daysలో వాళ్ళిద్దరు కూడా సైన్ చేసి రిజిస్టర్డ్ ఆఫీస్లో ఆ ఓల్డ్ షేర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో షేర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, పంపించేశారు. ట్రాన్స్ఫరీ ఇద్దరు కూడా ఏంటంటే షేర్ సర్టిఫికేట్ సైన్ చేశారు. సైన్ చేసేసి ఓల్డ్ షేర్ సర్టిఫికేట్ ఏది ఉందో అది కూడా అటాచ్ చేసి కంపెనీకి ఇచ్చేశారు. ఇప్పుడు కంపెనీ ఏంటంటే న్యూ షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేయచ్చు. ట్రాన్స్ఫరీకి న్యూ షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేయచ్చు. ఓకే, అంతా కూడా కరెక్ట్గానే ఉంది. మేము ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, పర్సన్ ఏ పర్సన్ బికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పారు కాబట్టి సో మేము పర్సన్ బికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పి ఒక న్యూ షేర్ సర్టిఫికేట్ డ్రాఫ్ట్ చేసి పర్సన్ బి నేమ్ మీద ఉన్నట్లుగా షేర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఇచ్చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. పనిష్మెంట్ ఫర్ ఇంపర్సనేషన్ ఆఫ్ షేర్ సర్టిఫికేట్. సో ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. కంపెనీ షాల్ ఇష్యూ న్యూ షేర్ సర్టిఫికేట్ టు ద ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 1 month ఆఫ్ ది రిసిట్. షేర్ ఇప్పుడు SH4 ఫామ్ ఫిల్ చేసి ట్రాన్స్ఫర్ కంపెనీకి ఇచ్చారు కదా, కంపెనీకి ఇచ్చిన నెక్స్ట్ విత్ ఇన్ 1 monthలో కంపల్సరీగా కంపెనీ ఏంటంటే ఒక న్యూ షేర్ సర్టిఫికేట్ అనేది ట్రాన్స్ఫర్కి ఇచ్చేసేయాలి. అదవుతుందా? ఒకవేళ న్యూ షేర్ సర్టిఫికేట్ అనేది కంపెనీకి ఇవ్వలేదు, రిఫ్యూజ్ చేసింది, ఒకవేళ కంపెనీ విల్ సెండ్ రిఫ్యూజల్ నోటీస్ టు బోత్ ద ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 30 days ఆఫ్ ది రిసిట్ ఆఫ్ ది షేర్ SH4.
ఒకటి ట్రాన్స్ఫర్ ఇద్దరు వెళ్ళి కంపెనీ దగ్గర నించున్నారు. సార్ నా షేర్స్ ఈ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయండి అని నించున్నారు. కంపెనీ అంతా ఓకే అనుకుంటే విత్ ఇన్ 30 డేస్లో ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఒకవేళ కంపెనీ నాట్ హ్యాపీ విత్ ద డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్, కంపెనీ డాక్యుమెంట్స్ ఏవైతే ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ సాటిస్ఫై అవ్వకపోతే కంపెనీ కెన్ రిజెక్ట్. ఓకేనా, రిఫ్యూజ్ చేసేయచ్చు. రిఫ్యూజ్ చేయాలన్నా కానీ విత్ ఇన్ 30 డేస్లో రిఫ్యూజల్ నోటీస్ ఇచ్చేసేయండి. ఎవరెవరికి ఇవ్వాలి, ట్రాన్స్ఫరీకి రిఫ్యూజల్ నోటీస్ ఇవ్వండి. ఒకవేళ కంపెనీస్ రిఫ్యూజల్ నోటీస్ ఇస్తే ట్రాన్స్ఫరీ ఎవరైతే ఉన్నారో అతను ఎన్సిఎల్టీకి వెళ్ళొచ్చు విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ ది నోటీస్. సార్ మేము ఇలా ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళాము బట్ మేమంతా డాక్యుమెంట్స్ అని కరెక్ట్గా సబ్మిట్ చేసాం, బట్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేయని అంటున్నారు. కంపెనీ వాజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ద షేర్స్. సో ప్లీజ్ గివ్ ద జస్టిఫికేషన్ అని మనం కావాలంటే కోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఒకవేళ పబ్లిక్ కంపెనీ సెండ్ రిఫ్యూజల్ ట్రాన్స్ఫర్ కెన్ అపీల్ టు ద ఎన్సిఎల్టీ. సో ఒకవేళ ప్రైవేట్ కంపెనీ 60 సేమ్ అదేంటంటే ఇక్కడ ఏంటంటే మనకి 90 డేస్ వస్తుంది, 60 డేస్ అనేది తర్వాత వస్తుంది. ఒకవేళ నోటీస్ సబ్మిట్ చేయలేదు, మనకి రిఫ్యూజల్ నోటీస్ ఇవ్వలేదు, కంపెనీ ఏంటంటే రిఫ్యూజల్ నోటీసే ఇవ్వలేదు. రిఫ్యూజల్ నోటీస్ ఇవ్వకపోయినా కానీ మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ డెలివరీ ఇచ్చేసామో అక్కడ నుంచి విత్ ఇన్ 60 డేస్లో మనం ఏంటంటే వీ కెన్ గో ఫర్ ద ఎన్సిఎల్టీ. సేమ్ ఇక్కడ కూడా అంతే, 90 డేస్లో వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా వినండి. పర్సన్ ఏ పర్సన్ బి ఇద్దరు కూడా SH4 ఫామ్ ఫిల్ చేశారు, షేర్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేసి కంపెనీకి ఇచ్చారు. ఓకేనా, కంపెనీ ఏం చేయాలి, విత్ ఇన్ 1 మంత్లో న్యూ షేర్ సర్టిఫికేట్ ఇది డిస్మాంటిల్ చేసేసి న్యూ షేర్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫరీకి ఇవ్వాలి. ఓకేనా, ట్రాన్స్ఫరీకి ఇవ్వకపోతే ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇది షేర్ సర్టిఫికేట్ ఇస్తుంది, న్యూ షేర్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఇవ్వను అంటే ఒక నోటీస్ ఇస్తుంది, ఏంటి రిఫ్యూజ్ చేశాము, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ద షేర్స్ అని రిఫ్యూజల్ నోటీస్ ఇద్దరికి ఇవ్వాలి. అర్థమవుతుందా? రిఫ్యూజల్ నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈ ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ రిఫ్యూజల్ నోటీస్ ఇవ్వలేదు లేదా రిఫ్యూజల్ నోటీస్ ఇచ్చినా కానీ దే కెన్ గో ఫర్ ఎన్సిఎల్టీకి వెళ్ళి డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోవచ్చు. సార్ ఇలా ట్రాన్స్ఫర్ చేయమన్నాం, నాకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు ఈ కంపెనీ, సో ప్లీజ్ గివ్ మీ జడ్జ్మెంట్, నాకు ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వండి, జస్టిఫికేషన్ ఇవ్వండి అని హీ కెన్ అప్రోచ్ ది ఎన్సిఎల్టీ. అర్థమవుతుందా? సింపుల్. సో అందరూ అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఎన్సిఎల్టీ విల్ గివ్ ద ఫైనల్ ఆర్డర్ ఇస్ ద ఎన్సిఎల్టీ ఏదైతే చెప్తున్నారో ఆ ఎన్సిఎల్టీ ఆర్డర్ అనేది కంపెనీ అయినా కానీ మెంబర్స్ అయినా కానీ కంపల్సరీగా బైండ్ అవ్వాల్సిందే. క్లియరా? పర్ఫెక్ట్. సో ఏదైనా రెక్టిఫికేషన్ చేయాలి, ఒకవేళ మెంబర్ నేమ్ అనేది ఒకవేళ రిమూవ్ అయిపోతే రిజిస్టర్ నుంచి, సో నేమ్ రిజిస్టర్ వితౌట్ ఎనీ సఫిషియంట్ కాజ్, ఎలాంటి ప్రాపర్ రీజన్ లేకుండా ఏదైనా మెంబర్ యొక్క నేమ్ రిమూవ్ చేస్తారు రిజిస్టర్ నుంచి. మెంబర్స్ అందరూ మన దగ్గర మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ నేమ్ అంతా కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటారు కంపెనీస్. ఆ కంపెనీలో మన నేమ్ కనుక రిమూవ్ చేస్తే మనం అప్పుడు కూడా ఏంటంటే వీ కెన్ గో ఫర్ ద ఎన్సిఎల్టీ ఆర్డర్ అనేది మనకు పాస్ చేస్తుంది. సో షేర్ క్యాపిటల్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆల్టరేషన్ అవుతుంది. ఇంక్రీజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుందా, దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఆల్టరేషన్ ఇన్ ద షేర్ క్యాపిటల్. కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ ఎగ్జాంపుల్స్ చెక్ చేసాం. 10 షేర్స్ ఉన్నాయి, ఈచ్ వాల్యూ 10 రూపీస్. 10 షేర్స్ ఉన్నాయి, ఈచ్ వాల్యూ 10 రూపీస్. టోటల్గా మన దగ్గర ఎన్ని ఉన్నట్లు ఇప్పుడు 100 రూపీస్ ఆఫ్ ది షేర్స్ ఉన్నట్లు. సో దాన్నే మనం ఏం చేస్తున్నామంటే 1 షేర్ 100 రూపీస్ అని చేస్తున్నాం. కన్సాలిడేషన్ అదవుతుందా? 10 షేర్స్ ఉన్నాయి, 10 రూపీస్ ఈచ్ షేర్ వాల్యూ 10 రూపీస్. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు 1 షేర్ 100 రూపీస్ చేస్తున్నాం, కన్సాలిడేషన్ చేస్తున్నాం, రెండింటిని కంబైన్ చేసి ఒక షేర్ కింద చేస్తున్నాం. అలా చేయడానికి కూడా ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనేది అంటాం మనం. ఆ తర్వాత 1 షేర్ ఆఫ్ 100 రూపీస్ ఉంది, దీన్ని మనం ఏంటంటే సబ్ డివిజన్ చేస్తున్నాం, 10 షేర్స్ ఇంటూ 10 రూపీస్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్స్ ఇంటూ షేర్స్ని స్టాక్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. షేర్స్ అంటే నథింగ్ బట్ సింగిల్ క్వాంటిటీ, సింగిల్ యూనిట్ని మనం షేర్స్ అంటాం. స్టాక్ అంటే ఇట్ కంబైన్స్ మల్టిపుల్ యూనిట్స్, మల్టిపుల్ షేర్స్ని కంబైన్ చేస్తే ఒక స్టాక్ అవుతుంది. అదే సింగిల్ షేర్ని మనం షేర్ అని చెప్తాం. ఓకేనా? సో డిమినిషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ని తగ్గించేస్తున్నాం. షేర్ క్యాపిటల్ 100 lakhs రాసాం MOAలో, ఇప్పుడు 80 lakhsకి తగ్గించేస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనం ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కింద ట్రీట్ చేయాలి. క్లియర్?
సో అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్ ఏదైనా ఉంటే వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్టరేషన్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్సే. షేర్ క్యాపిటల్ ఆల్టర్ చేయాలంటే ఆర్టికల్స్ కంపల్సరీ ఆథరైజేషన్ ఉండాలి. సో ఆర్డినరీ రెజల్యూషన్ జనరల్ మీటింగ్ పాస్ చేయాలి. సో ఫామ్ SS2 ROCకి సబ్మిట్ చేయాలి. అదవుతుందా? ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆల్టరేషన్ అనేది ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఆల్టరేషన్ జరిగిందంటాం. అదవుతుందా? దట్స్ ఇట్. క్లియర్? విన్నారా? షూర్? ఎస్. సో ఆ తర్వాత రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అనేది ఆల్టరేషన్ చేయాలా లేదా అంటే షేర్ క్యాపిటల్ ఏదైనా చేంజెస్ ఉంటే వాటిని ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటాం. అదే షేర్ క్యాపిటల్ని తగ్గించేస్తున్నాం మనం. షేర్ క్యాపిటల్ని తగ్గించేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆ షేర్ క్యాపిటల్ 100 lakhs అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 70 lakhs చేసేస్తున్నాం. వీఆర్ రెడ్యూసింగ్ ద షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ రెడ్యూస్ చేయాలి అంటే కంపల్సరీగా ఏంటంటే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. అలాగే NCLT అప్రూవల్ తీసుకోవాలి. ఫామ్ నెంబర్స్ RS1 to RS7 వరకు ఫామ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సో అన్రెడ్యూస్డ్ అని 5 years వరకు కూడా కంపెనీ నేమ్ పక్కన అన్రెడ్యూస్డ్ అని ఆ వర్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కంపెనీ నేమ్ దగ్గర కంపెనీ నేమ్ పక్కన కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ABC లిమిటెడ్ ఉందో ABC లిమిటెడ్ అన్రెడ్యూస్డ్ అనే వర్డ్ అనేది 5 years వరకు మెయింటైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళ యొక్క షేర్ క్యాపిటల్ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఆల్టరేషన్ అయితే నో ప్రాబ్లం. ఆల్టరేషన్లో మనకి ఇలాంటివి యాక్టివిటీస్ ఏం చేయలేదు. ఆల్టరేషన్లో ఏంటి జస్ట్ చేంజెస్ చేస్తున్నారు అంతే. షేర్స్ని స్టాక్ కింద కన్వర్ట్ చేయడం, లేకపోతే 10 sharesని 1 share చేయడం, 1 shareని 10 shares చేయడం, ఇలా ఆల్టరేషన్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ రిజల్యూషన్ పాస్ చేస్తే సరిపోతుంది. బట్ రెడ్యూస్ చేయాలి అంటే మాత్రం NCLT పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఏంటంటే అన్రెడ్యూస్డ్ అనే వర్డ్స్ 5 years మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? క్లియర్? సో రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో డిబెంచర్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటాయి. సో మనం కన్వర్షన్ ఐదర్ ఫుల్లీగా కానీ పార్ట్లీగా కానీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేది ఇష్యూ చేసుకోవచ్చు. సో డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి మనం. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ రీపేమెంట్ డిబెంచర్స్ని రీపే చేయడానికి కొంత రిజర్వ్ మెయింటైన్ చేయాలి. దానికోసం విల్ క్రియేట్ ద డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. సో డిబెంచర్ ట్రస్టీ, డిబెంచర్స్ గ్రీవెన్సెస్ని వాటన్నిటిని చెక్ చేయడానికి ఒక డిబెంచర్ ట్రస్టీ ఏర్పాటు అవుతుంది. ఆ డిబెంచర్ ట్రస్టీలో ఎవరెవరు డిస్క్వాలిఫైడ్ అంటే షేర్ హోల్డర్స్ హూ ఈజ్ బెనిఫిషరీ. ఆ డిబెంచర్ షేర్ హోల్డర్సే బెనిఫిషరీగా ఉన్నారు. సో వాళ్ళ యొక్క బెనిఫిషరీని ఉండకూడదు. క్రియేటర్ కానీ గ్యారంటేటర్ కానీ ఇండెప్టెడ్ టు ద కంపెనీకి ఎవరైతే డెట్ ఉన్నారో వాళ్ళని కానీ ప్రమోటర్స్ కానీ వాళ్ళెవరిని కూడా మనం డిబెంచర్ ట్రస్టీ కింద ఉంచకూడదు. ఇండిపెండెంట్ పర్సన్స్ మాత్రమే డిబెంచర్ ట్రస్టీ కింద ఉంచాలి. కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేయడానికి కంపెనీ లోన్ ప్రొవైడ్ చేయొచ్చా? కంపెనీ షేర్స్ పర్చేజ్ చేయడానికి కంపెనీ లోన్ ప్రొవైడ్ చేయొచ్చా? ఏదన్నా మీనింగ్ ఉందా అందులో? జాగ్రత్తగా చూడండి. కంపెనీ వాజ్ గివింగ్ మనీ, మళ్ళీ కంపెనీ వాజ్ టేకింగ్ మనీ, అదే జరుగుతుందా? మన కంపెనీ షేర్స్ పర్చేజ్ చేయడానికి మనమే డబ్బులు ఇస్తున్నాం, లోన్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, మళ్ళీ షేర్స్ పర్చేజ్ చేస్తాం, డబ్బులు తీసుకున్నాం. కంపెనీకి ఏం అవసరం అంతా? అంతే కదా? దట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. బికాస్ మన మీ షేర్స్ని మీరే పర్చేజ్ చేయడానికి మీరే లోన్స్ ఇచ్చి షేర్ వాల్యూ పనిచేసుకుంటూ వెళ్ళిపోతే దట్ విల్ బి ట్రీటెడ్ ఏ స్కామ్. అది స్కామ్ అవుతుంది కదా. దట్స్ వై దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. మనం అదే పర్మిషన్ లేదు. బట్ ఏంటంటే బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్కి ఎగ్జంప్టెడ్. బికాస్ బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. బికాస్ వాళ్ళ యొక్క మెయిన్ నేచర్ ఆఫ్ యాక్టివిటీనే లోన్ ఇవ్వడం కదా. అర్థవుతుందా? బ్యాంక్స్ యొక్క బేసిక్ నేచర్ ఆఫ్ యాక్టివిటీనే లోన్స్ ప్రొవైడ్ చేయడం. సో బ్యాంక్స్ కెన్ ప్రొవైడ్ లోన్స్ టు పర్చేస్ ద షేర్స్. బ్యాంక్స్కి అసలు వాటితో సంబంధం లేదు. బికాస్ బ్యాంక్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. అర్థవుతుందా? సో చూడండి, నో కంపెనీ షాల్ గివ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ ప్రొవైడ్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీ రిలేటెడ్ టు ద లోన్స్ టు ఎనీ పర్సన్
ఫర్ పర్చేసింగ్ ద షేర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ షేర్స్ పర్చేస్ చేయడానికి లోన్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఎక్సెప్ట్ చూడండి, లెండింగ్ ఆఫ్ మనీ బై బ్యాంకింగ్ కంపెనీ, లోన్స్ గివెన్ టు ద ఎంప్లాయీస్, ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీ, నాట్ డిఫాల్టెడ్ ఇన్ సచ్ లోన్స్. సో కాకపోతే ఏంటంటే ప్రైవేట్ కంపెనీకి కూడా మనం ఏంటంటే ఎగ్జంప్షన్ ఇచ్చాం. ప్రైవేట్ కంపెనీ కెన్ ఆల్సో గివ్ ద లోన్స్ టు ద మెంబర్స్. ప్రైవేట్ కంపెనీకి ఎలాంటి లిమిట్స్ లేదు. ఎవ్రీథింగ్ వాజ్ రిగార్డింగ్ ద పబ్లిక్ కంపెనీస్, బికాస్ పబ్లిక్ కంపెనీ యొక్క షేర్సే కదా మార్కెట్లో ట్రేడ్ అయ్యేది. సో పబ్లిక్ కంపెనీ రిలేటెడ్గా ఏదైనా స్కామ్ జరిగితే అందరూ ఇన్వెస్టర్స్ కూడా లూజ్ అవుతారు. దట్స్ వై పబ్లిక్ కంపెనీస్కి మనం ఏమని ఇచ్చామంటే, సో పబ్లిక్ కంపెనీస్ కెన్ నాట్ ఆఫర్ ద లోన్ టు ద మెంబర్స్ టు పర్చేస్ దేర్ ఓన్ షేర్స్. వాళ్ళ యొక్క ఓన్ షేర్స్ పర్చేస్ చేయడానికి పబ్లిక్కి మనం లోన్స్ ప్రొవైడ్ చేయకూడదు. ప్రైవేట్ కంపెనీ కెన్ గివ్ ద లోన్స్. సో 3 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ఫాలో అయితే వీ కెన్ ఆఫర్ ద లోన్. సో ఫైన్ ఫర్ కాంట్రవెన్షన్స్ ఏదైనా జరిగితే ఫైన్స్ ఉన్నాయి. సో ఆఫీసర్ అండ్ డిఫాల్ట్కి 25 మినిమం 1 lakh, మ్యాక్సిమం 25 lakhs. సో ఇంప్రెజన్మెంట్ కూడా జరగవచ్చు. అప్ టు 3 years ఇంప్రెజన్మెంట్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? క్లియర్? రిజిస్ట్రేషన్ ఆఫ్ చార్జెస్. రిజిస్ట్రేషన్ ఆఫ్ చార్జెస్. ఛార్జ్ క్రియేట్ అయింది. ఛార్జ్ క్రియేట్ అవ్వడం. అఫ్కోర్స్ మీరు వినే ఉంటారు, ఇతని మీద ఛార్జ్ తీసుకుంటున్నారా అని చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వినే ఉంటారా? మూవీస్లో విన్నారు ఎప్పుడన్నా? సార్ ఇతని మీద ఛార్జ్ తీసుకోండి అని చెప్తారు. అంతే. ఛార్జ్ తీసుకోవడం అంటే ఏంటంటే మనకి నార్మల్గా కంపెనీస్ యాక్ట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జెస్ అంటే మనం ఒకవేళ ఏంటంటే వీ హ్యావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ సమ్ పర్సన్స్ లేదా సమ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం. ఓకేనా? బ్యాంక్ మనకు లోన్ ఎలా ప్రొవైడ్ చేశారంటే మన దగ్గర ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ అనేది సెక్యూరిటీ కింద ప్రొవైడ్ చేసి మనం లోన్ తీసుకున్నాం. మన దగ్గర ఏదైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ సెక్యూరిటీ కింద ప్రొవైడ్ చేసి మనం లోన్ తీసుకున్నాం, మార్ట్గేజ్. సో ఇలా ఒకవేళ అలా లోన్ తీసుకుంటే ఆ యొక్క లోన్ రిలేటెడ్గా ఏదైతే మనం అసెట్ ఇచ్చామో ఆ అసెట్ రిలేటెడ్గా ఛార్జ్ అనేది క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? ఆ అసెట్ రిలేటెడ్గా ఆటోమేటిక్గా ఏంటంటే ఆ అసెట్ మీద కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా అదర్ పర్సన్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? మన అసెట్ రిలేటెడ్గా వీ హ్యావ్ గివెన్ ద కంట్రోల్ టు ద బ్యాంకర్కి ఇచ్చేసాం మనం. సో బ్యాంకర్కి ఇచ్చేసాం కాబట్టి సో మనం ఏంటంటే దాన్నే మనం ఛార్జ్ అంటాం. మన అసెట్ మీద హీ హ్యాస్ ద కంట్రోలింగ్ పవర్. మన అసెట్ మీద, కంపెనీ అసెట్ మీద బ్యాంకర్ హ్యాస్ ద కంట్రోలింగ్. సో అలా ఏదైతే అసెట్ మీద కంట్రోల్ ఉంటుందో వాటిని మనం ఛార్జ్ అని చెప్తాం. సో చూడండి, ఛార్జ్ మీన్స్ రైట్ ఆఫ్ ఏ క్రెడిటర్ అంటే బ్యాంకర్, రైట్ ఆఫ్ ఏ క్రెడిటర్ ఆన్ ది అసెట్ ఆఫ్ ది కంపెనీ. మన కంపెనీ అసెట్ మీద బ్యాంకర్కి రైట్ ఉంది. రైట్ ఎలా వస్తుందంటే వీ హ్యావ్ టేకెన్ ద లోన్, మనం లోన్ తీసుకున్నాం కాబట్టి సో ఛార్జ్ క్రియేట్ అయింది. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్. సో ఏదైతే ఛార్జ్ క్రియేట్ అవుతుందో ఆ ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఆర్ఓసితో రిజిస్ట్రేషన్ చేయించాలి. సో ఇలా ఈ అసెట్స్ మీద ఛార్జ్ క్రియేట్ అయిందని కంపల్సరీగా ఆర్ఓసితో రిజిస్ట్రేషన్ చేయించాలి. అదేంటి సార్ ఆర్ఓసితో రిజిస్ట్రేషన్ ఎందుకు? లోన్ తీసుకుంది నేను, అసెట్ ఇచ్చింది నేను, ఆర్ఓసికి ఎందుకు ఇవ్వాలి అంటే పబ్లిక్ అనేది మళ్ళీ మోసపోకూడదు. ఎందుకు అంటే ఒకవేళ కంపెనీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అనేది లోన్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బిల్డింగ్ మిగిలిన తీసుకెళ్ళి మనం బ్యాంకులో ఉంచాం కదా, ఆ బిల్డింగ్ రిలేటెడ్గా పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ బ్యాంకులో పెడతాం. అంతేనా? సేమ్ పేపర్స్, డూప్లికేట్ పేపర్స్ తీసుకొచ్చి వేరే బ్యాంకులో కూడా లోన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? అంటే డూప్లికేట్ అంటే హీ వాజ్ మాస్టర్ ఇన్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అతనికి అదే పని, ఇంకా మనం ఏం చేయలేం కదా. సో ఒకవేళ ఛాన్సెస్ మేబీ బ్యాంకర్ బిలీవ్ చేశారు. బ్యాంకర్ ఏంటంటే మనం చూపించిన డాక్యుమెంట్గా బిలీవ్ చేస్తారు. సో ఈ బిల్డింగ్ మీద ఏంటంటే మేము ఈ బిల్డింగ్ చూసి నేను నీకు లోన్ ఇస్తున్నాను సార్. అచ్చా చూసి ఇస్తున్నారు, అసలు పేపర్స్ కూడా తీసుకోలేదు.
ఈ బిల్డింగ్ చూశారు, పేపర్స్ ఉన్నాయి కదా, మేము చూసి మీకు లోన్ ఇస్తున్నామని ఇచ్చేసారు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ బ్యాంకర్కి కూడా మనం పేపర్స్ తీసుకున్నాం, లోన్ తీసుకున్నాం. ఫస్ట్ బ్యాంకర్ దగ్గర నుంచి అసలు ఫస్ట్ బ్యాంకర్కి పే చేయలేదు. ఫస్ట్ బ్యాంకర్ వచ్చి ఆ యొక్క అసెట్ అంతా తీసుకుని వెళ్ళిపోతారు, అసెట్ సేల్ చేసి అమౌంట్ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు సెకండ్ బ్యాంకర్ వచ్చి అదేంటి సార్ అసెట్ మీద నా అసెట్ ఉందన్నారు కదా, వేరే బ్యాంకర్ ఎలా తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు నా డబ్బులు ఏవి అంటే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాంకర్ సెకండ్ బ్యాంకర్ లూజ్ అయ్యారా లేదా కదా? సో అలా పబ్లిక్ అనేది డిసీవ్ అవ్వకుండా ఉండడానికి, పబ్లిక్ మోసపోకుండా ఉండడానికి, ఒకవేళ ఏదైనా కంపెనీ అసెట్స్ ఏదైనా ఛార్జ్ మీద క్రియేట్ అయితే అది కంపల్సరీగా ఆర్ఓసీకి సబ్మిట్ చేయాలి. ఆర్ఓసీ ఏం చేస్తారంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఎంసీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. ఓకే, ఇలాగా ఈ కంపెనీ రిలయన్స్ కంపెనీ రిలేటెడ్గా ఈ అసెట్స్ అన్నీ కూడా ఛార్జ్లో క్రియేట్ అయ్యాయి. మనం కంపెనీకి వెళ్ళి కంపెనీకి ఏదన్నా కంపెనీలో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, కంపెనీకి లోన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం, మనం రిలయన్స్కి మనం లోన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో రిలయన్స్ కంపెనీకి లోన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుని వెళ్ళినప్పుడు, సో కంపెనీ ఏంటంటే ఒక అసెట్ ఇచ్చారు, ఈ అసెట్ మీకు సెక్యూరిటీ కింద ఇస్తామన్నారు. మనం ఎంసీఏ వెబ్సైట్కి వెళ్ళి మనమే చెక్ చేసుకోవాలి ఆ అసెట్ ఏదైతే ఇస్తున్నారో ఆ అసెట్ అనేది ఏదన్నా అసెట్ మీద ఏదైనా ఛార్జ్ క్రియేట్ అయిందా లేదా అనేది ఎంసీ వెబ్సైట్లో ఉంటుంది. ఏ కంపెనీకైనా చెక్ చేసుకోండి మీరు, ప్రతి కంపెనీకి కూడా ఛార్జ్ క్రియేట్ అయిందా లేదా అనేది మనకు వెబ్సైట్లో ఉంటుంది. సో మనమే వెళ్ళి చెక్ చేసుకొని ఓకే వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ ఆ అసెట్ మీద ఎలాంటి ఛార్జ్ కూడా లేదు, సో ఆ అసెట్ నేను సెక్యూరిటీ కింద తీసుకొని మనం లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే కంపల్సరీగా ఏంటంటే మనం ఎవరైతే కంపెనీ ఉన్నారో కంపెనీ కూడా క్రెడిటార్ కూడా ఎప్పుడైతే అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ చేస్తున్నారో అది ఫస్ట్ ఆర్ఓసీకి సబ్మిట్ చేయాలి ఇన్ఫర్మేషన్. అప్పుడే ఇదంతా పాసిబుల్ అవుతుంది, అప్పుడే వేరే పర్సన్స్ ఎవరు కూడా మోసపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ వై ఛార్జెస్ ఏదైనా క్రియేట్ అయితే ఆ ఛార్జెస్ అన్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించాలి మ్యాండేటరీగా. ఓకేనా? అర్థమవుతుందా? బేసిక్. ఇప్పుడు చూడండి, సో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించాలి ఆర్ఓసీతో. డీటెయిల్స్ ఫామ్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఫామ్ CHG1 చార్జెస్ చాప్టర్ అంటే CHG1 చార్జ్ 1 ఫర్ ద అదర్ దెన్ డిబెంచర్స్, ఫర్ డిబెంచర్స్కి అయితే చార్జ్ 9. సో అలాంగ్ విత్ ద ఇన్స్ట్రుమెంట్ కాంట్రాక్ట్ కూడా సబ్మిట్ చేయాలి. కంపెనీ కూడా బ్యాంకర్ ఇద్దరు కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు కదా. సో ఐఎమ్ టేకింగ్ 25 lakhs ఫ్రమ్ యూ, 25 lakhs తీసుకుంటున్నాను, 25 lakhs కాను ఈ ప్రాపర్టీ నీ హ్యాండ్స్లోకి ఇస్తున్నాను అని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారా, ఆ అగ్రిమెంట్ కాపీ కూడా ఆర్ఓసీకి సబ్మిట్ చేయండి. చూడండి, థర్టీ డేస్ రిజిస్టర్ విత్ ద నార్మల్ ఫీజ్. సో మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే ఎప్పుడైతే ఛార్జ్ క్రియేట్ అవుతుందో అక్కడ నుంచి 30 daysలో మనం రిజిస్ట్రేషన్ చేయిస్తే నార్మల్ ఫీజు ఉంటుంది. అదే నెక్స్ట్ 30 daysలో ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే అడిషనల్ ఫీజు ఉంటుంది. అదే నెక్స్ట్ 60 daysలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే అడ్వలరం ఫీజు ఉంటుంది. అడ్వలరం ఫీజు అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రాపర్టీ యొక్క వాల్యూని బేస్ చేసుకొని ఫీజు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అలాగా 3 types ఆఫ్ ఫీజెస్ అనేది మనకు ఛార్జ్ అవ్వడానికి క్రియేట్ అవుతుంది. సో బిఫోర్ తర్వాత చెక్ చేద్దరు. సో చూడండి, చార్జ్ హోల్డర్స్ అప్లికేషన్ టు ఆర్ఓసీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చార్జెస్. ఛార్జ్ క్రియేట్ అయింది అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే కంపెనీది. మన కంపెనీలో వీ హ్యావ్ వన్ అసెట్, మన కంపెనీలో అసెట్ ఉంది. ఆ అసెట్ ఏంటంటే మన కంపెనీలో ఏదైతే అసెట్ ఉందో ఆ అసెట్ని మనం ఏంటంటే బ్యాంకర్ HDFC బ్యాంకుకి సెక్యూరిటీ కింద ఇచ్చేసాం. అలా ఇచ్చినప్పుడు ప్రాపర్గా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. అర్థవుతుందా? ఇలా ఛార్జ్ క్రియేట్ అయింది, ఈ అసెట్ మీద ఛార్జ్ క్రియేట్ అయింది అని ఆర్ఓసీకి చెప్పాల్సిన బాధ్యత మనది. బట్ ఆర్ఓసీకి మనం చెప్పలేదు, ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇంటిమేషన్ ఇవ్వకపోతే ఛార్జ్ హోల్డర్ ఎవరు? HDFC బ్యాంక్. ఛార్జ్ హోల్డర్ కూడా కావాలంటే ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వచ్చు. అర్థవుతుందా? యాక్చువల్గా కంపెనీ వెళ్ళి ఇంటిమేషన్ ఇవ్వాలి, సార్ ఇలా ఛార్జ్ క్రియేట్ అయింది అసెట్ మీద అని. బట్ అతను కనుక ఒకవేళ కంపెనీ ఏంటంటే కంపెనీ వెళ్ళి ఆర్ఓసీకి ఇంటిమేషన్ ఇవ్వకపోతే బ్యాంకర్ నీకు తెలుసు కదా ఛార్జ్ క్రియేట్ అయిందని, యూ కమ్ టు ద ఆర్ఓసీ అండ్ ఆర్ఓసీకి ఇంటిమేషన్ చేయండి. కంపెనీ ఇంకా ఆర్ఓసీకి సబ్మిట్ చేయలేదని మీకు తెలుసు కాబట్టి మీరే డైరెక్ట్గా ఆర్ఓసీ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా నేను ఒక లోన్ ఇచ్చాను, సెక్యూరిటీ తీసుకున్నాను, దాని రిలేటెడ్గా ఛార్జ్ క్రియేట్ అయింది. సో ఇప్పటివరకు కంపెనీ మీకు 60 days క్రాస్ అయింది లేదా 30 days క్రాస్ అయింది, అయినా కానీ ఇప్పటివరకు మీకు సబ్మిట్ చేయలేదు. సో నేనే మీకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నానని ఛార్జ్ హోల్డరే మనకి ఏంటంటే అప్లికేషన్ అనేది అంటే ఆ అప్లికేషన్స్ ఫిల్ చేసి ఆర్ఓసీకి ఇవ్వచ్చు. ఒకవేళ ఛార్జ్ హోల్డర్ కూడా బ్యాంకర్ కూడా ఇవ్వలేదనుకోండి,
ఒక టైం లిమిట్ తర్వాత ఆ కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆ ఛార్జ్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఛార్జ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. చూడండి విత్ హ్యాపీ స్మైల్స్. సో ఇండెక్స్ ఫస్ట్ బేసిక్స్ చాప్టర్ కంప్లీటెడ్. సో సెక్షన్ నెంబర్ 1, సెక్షన్ నెంబర్ 2, సో డెఫినేషన్స్ పార్ట్ కూడా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత కంపెనీ ఇన్కార్పొరేషన్ రిలేటెడ్గా డిస్కస్ చేసాం. ప్రాస్పెక్టస్ కంప్లీటెడ్, షేర్ క్యాపిటల్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ విల్ స్టార్టెడ్ విత్ ద ఛార్జెస్. సో ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి అనేది బేసిక్గా టోటల్ చాప్టర్ ఓవర్వ్యూ చెక్ చేసాం. సో ఆ తర్వాత డేట్స్, ఫార్మాలిటీస్, ఛార్జ్ క్రియేట్ అయిన తర్వాత ఫామ్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అవన్నీ డిస్కస్ చేద్దాం. సో జస్ట్ కొంత టైమే పడుతుంది. సో ఛార్జెస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద డిపాజిట్స్. సో డిపాజిట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇంపార్టెంట్ చాప్టర్. ఆ తర్వాత డిక్లరేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్. ఓకేనా, ఈ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతే వీ కెన్ కంప్లీట్ ద కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ కూడా నెక్స్ట్ సెషన్లో విల్ స్టార్ట్ విత్ ద రిమైనింగ్ టాపిక్స్. సో కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ చేసేద్దాం. కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక రిమైనింగ్ యాక్ట్స్ అన్ని చాలా త్వరగా అయిపోతాయి. సో నో నీడ్ టు వర్రీ. సో విల్ కంప్లీట్ విత్ ఇన్ దట్ షెడ్యూల్ టైం ఓన్లీ. ఓకేనా, జస్ట్ మీకు టైం ఎక్కడ ఎక్కువ ఇవ్వాలంటే కంపెనీస్ యాక్ట్లోనే ఎక్కువ ఇవ్వాలి. సో మిగతా యాక్ట్స్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి. సో నార్మల్ ప్రొవిజన్స్ అవన్నీ కూడా. బట్ కంపెనీస్ యాక్ట్ అనేది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే మాత్రమే మీరు రిమెంబర్ చేసుకోగలరు ప్రతి ప్రొవిజన్ని. సో అందుకోసం ఏంటంటే ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటున్నాం. సో నో నీడ్ టు వర్రీ. సో రిమైనింగ్ చాప్టర్స్కి అంత టైం అనేది మనకు పట్టదు. సో రిమైనింగ్ టూ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసేసి విల్ స్టార్ట్ విత్ ద అదర్ యాక్ట్స్. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? అవి క్లాసెస్ అయిపోయాయి. ఇంకా డైరెక్ట్ హోమా లేకపోతే స్టడీ అవరా? స్టడీ అవర్, రిలాక్సా? స్టడీ అవర్ లేదా? ఎంజాయా?